యోహాను రాసిన సువార్త 19వ అధ్యాయము 30వ వచనాన్ని మనమందరము కలిసి చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుండి క్రొత్త నిబంధన గ్రంథము యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనము. క్రొత్త నిబంధనలో పేజీ సంఖ్య 100వ పేజీలో రాయబడిన దేవుని వాక్యాన్ని బైబిల్ కలిగిన వారు, బైబిల్ చదవగలిగిన వారు నాతో కలిసి చదవడానికి ప్రయత్నం చేయండి. యేసు ఆ చిరక పుచ్చుకుని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. ప్రభు సహాయార్థమై ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన రక్షకుడా యేసు ప్రభువా, మీకు వేలాది వందనాలు, స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము దేవా. తండ్రి, మీరెంతైనా కూడా నమ్మదగిన దేవుడు అయి ఉండి ఈ దినము కూడా మా ఎడల మీకు వాత్సల్యత నూతనముగా కలిగినందులకై మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉన్నాం ప్రభువా. తండ్రి, సజీవులు సజీవులే కదా నిన్ను స్తుతించేది. పాతాళమున నీకు స్తుతి కలుగునా, మన్ను నిన్ను సన్నుతించునా అని హిజ్కియా భక్తుడు సెలవిచ్చిన ప్రకారం ఈ దినమున మేమును సజీవులమై ఈ రీతిగా నీ ఇంటిలో మీ కృపాసింహాసనము దగ్గర మీరు స్వరక్తమిచ్చి సంపాదించిన సియోను సంఘముగా కూడి మిమ్మల్ని కీర్తించి కొనియాడే కృపనిచ్చారు. అందును బట్టి స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నామయ్యా. ఈ సమయంలో కొద్ది సమయం తండ్రి మీ లేఖనాలను ధ్యానించాలని ఆశపడి మీరు మాట్లాడితే మేము కొన్ని విషయాలు నేర్చుకోవాలని మీ వైపే మేము చూస్తూ ఉన్నాం. కృప చూపించండి దేవా, కనికరించండి. చదవబడిన లేఖన భాగములను మమ్మలను మీ గాయపడిన హస్తాలకు అప్పగిస్తూ ఉండగా మా కొరకే వాటిని ఆశీర్వదించి విరిచి వడ్డించమని వేడుకుంటూ మమ్మల్ని మేము సంపూర్ణముగా తగ్గించుకుంటూ మీ పరిశుద్ధ రక్త ప్రోక్షణ కిందకి తెచ్చుకుంటూ సమస్తమైన మహిమా ఘనత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ మా ప్రభువును మా రక్షకుడును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి అతి పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. నిన్నటి దినం నుంచి కొన్ని విషయాలు మనం నేర్చుకుంటూ ఉన్నాం దేవుని సన్నిధిలో. యేసుక్రీస్తు ప్రభువారు యావత్ మానవాళి కొరకు ఆయన లోక పాపమును మోసుకుని పోయే దేవుని గొర్రెపిల్లగా కలువరి సిలువలో ఆయన చేసినటువంటి త్యాగపూరితమైనటువంటి బలియాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ, మరి ఆ సిలువలో ఆయన మాట్లాడినటువంటి మాటలలో దాగి ఉన్నటువంటి ఆత్మీయమైనటువంటి భావం, ఏదో ఆ మాటల్ని ఒక ఆచారపూర్వకముగా మనం వాటిని చూసుకుని విడిచిపెట్టే వారిగా కాదు, కానీ ఆ మాటల్లో దాగి ఉన్నటువంటి ఆత్మీయమైనటువంటి భావం ఏంటో, ఈ చివరి దినాల్లో ఉన్నటువంటి మనము ఏ ఏ సంగతులను మనం నేర్చుకోవాలో కొన్ని విషయాలు మరి నిన్న ఉదయకాల సమయము 2 సెషన్స్లో, రాత్రి ఒక సెషన్లో కొన్ని విషయాలు మనం నేర్చుకుంటూ వచ్చాం. దానిలో భాగంగా యేసు ప్రభు వారు సిలువలో మాట్లాడినటువంటి మొదటి మాట అది అభ్యర్థన అని దానికి ఒక టైటిల్ ఇచ్చాం మనం. యావత్ మానవాళి కొరకు కూడా ఆయన సిలువలో అభ్యర్థిస్తూ ఉన్నాడు. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగురు గనుక వీరిని క్షమించు. ఆ రోజున ఉన్నటువంటి 7 రకాలైన ప్రజల గురించి చెప్పాను నేను నిన్న. 7 రకాలైన ప్రజలు కూడా వారు ఏం చేస్తున్నారో వారు ఎరిగిన వారే. ఎరిగి వారు ద్రోహం చేస్తూ వచ్చిన వారు. కానీ యేసు ప్రభు వారు వారిని గురించి ప్రార్థన చేస్తూ అభ్యర్థిస్తూ అంటున్నాడు, వీరేమి చేయుచున్నారు వీరెరుగురు గనుక వీరిని క్షమించము అని. ఆ తర్వాత రెండవ మాటగా, నేడు నీవు నాతో కూడా నిశ్చయముగా పరదేశులో ఉంది. ఒక ఖచ్చితమైనటువంటి వాగ్దానముతో కూడిన నిరీక్షణ. ఈ చివరి దినాల్లో ఉన్నటువంటి మనకి కూడా యేసుక్రీస్తు ప్రభు వారు దయచేస్తూ ఉన్నారు అన్న విషయాన్ని మనము రెండవ మాటగా అభయము అనే ఒక టైటిల్తో మనం కొన్ని విషయాలు నేర్చుకుంటూ వచ్చినాం. ఆ తర్వాత మూడవ మాట ఆదరణ. తల్లి యొక్క బాధ్యతని యోహాను యొక్క సామర్థ్యాన్ని గుర్తించినటువంటి వాడై తన తల్లి యొక్క బాధ్యతని దేవుడు యోహానికి అప్పగిస్తూ వచ్చినాడు. అలాగే నిన్ను నన్ను కూడా మన యొక్క సామర్థ్యాన్ని గుర్తించి దేవుడు తల్లి లాంటి సంఘములో పరిచర్య బాధ్యతల్ని దేవుడు మనకు కూడా అప్పగించినాడు. ఆ రోజున యోహాను యేసు ప్రభు వారు అప్పగించినటువంటి బాధ్యతను భారంగా తను ఫీల్ అవ్వలేదు, కానీ అది ఒక భాగ్యముగా ఎంచుకున్నాడు యోహాన్. కాబట్టే
ఆ గడియలోనే అతడు ఆమెను తన ఇంట చేర్చుకున్నాడు అని రాయబడిన మాటని మనం చదువుతూ వచ్చాం. కాబట్టి ఏం నేర్చుకోవాలి మూడో మాట ద్వారా ఈ చివరి దినాల్లో ఉన్నటువంటి మనము అంటే, నా జీవితంలో కూడా ప్రభువు మనల్ని నమ్మి మనకు అప్పగించినటువంటి పరిచర్యను కూడా అది ఒక భారంగా అనుకోకూడదు, కానీ అది ఒక భాగ్యముగా, ప్రభు మనకిచ్చిన బాధ్యతని ఒక భాగ్యముగా ఎంచుకుని, అంటే ఈవెన్ దేవదూతలకి సైతం కూడా లేనటువంటి ఇట్లాంటి శ్రేష్టమైనటువంటి పరిచర్య ధర్మాన్ని దేవుడు నాకు ఇచ్చినాడు అని ఒక భాగ్యముగా ఎంచుకుని ఈ పరిచర్యను మనం కొనసాగించాలి అని మూడవ మాట ద్వారా కొన్ని విషయాలు మనం నేర్చుకున్నాం. ఆ తర్వాత నాలుగవ మాట, సిలువలో యేసు ప్రభువారు మాట్లాడిన నాలుగవ మాట, ఎలీ ఎలీ లమా సబక్తాని అనగా ఆ మాటకు, నా దేవా నా దేవా నన్నేల చేయి విడిచితివి. ఈ మాట యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో చేసినటువంటి ఆక్రందన అని మనం ధ్యానం చేస్తూ వచ్చినాం. ఎందుకు ఆయన చేయిని దేవుడు విడిచిపెట్టాల్సి వచ్చిందో మరలా ఒక 7 సంగతులు రాత్రి మనం ధ్యానపూర్వకముగా ధ్యానం చేస్తూ వచ్చాం. మనం ఆయన కుమారులుగా చేయబడడానికి కొరకని, తర్వాత మనము దైవికమైనటువంటి నీతిమంతులుగా మార్చబడటానికని, ఇట్లా కొన్ని సంగతులు మనం నేర్చుకుంటూ వచ్చాం. ఇక 5వ మాట, యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో ఐ థర్స్ట్, నేను దప్పిగొనుచున్నాను అని అన్నారు. ఈ దప్పిగొనుచున్నాను అని పలికినటువంటి దేవుని యొక్క ఎవరి దేవుడు అనేది కూడా మరలా ఇంకొక 7 సంగతులు చూస్తూ వచ్చాం. ఈ దేవుని యొక్క గొప్పతనం ఏంటో చూస్తూ వచ్చాం. కానీ ఏ దప్పిక ఈ దప్పిక అంటే, ఇది భౌతికమైనటువంటి శరీర సంబంధమైన దప్పిక, దాహము కాదు, కానీ ఇది ఆత్మీయమైనటువంటి దాహమని, ఆత్మల కొరకైనటువంటి దప్పిక అని మనం చూస్తూ వచ్చాం. కాబట్టి రక్షించబడినటువంటి మరి దేవుని పరిచర్య చేస్తున్నటువంటి నీవు నేను కూడా మరి కొన్ని ఆత్మలను ప్రభు కొరకు మనం సంపాదించి, అప్పుడు ప్రభు యొక్క ఆత్మీయమైనటువంటి దప్పికను తీర్చవలసిన వారిగా మనం ఉన్నాము అన్న విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసి వచ్చినాం రాత్రి. అక్కడికి 5 మాటలు అయిపోయినాయి, ఇంకా 2 మాటలు మిగిలినాయి. ఆ 2 మాటలు ఈ ఉదయకాల సెషన్లో మనం ముగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మనం చదివినటువంటి యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనంలో చెప్పబడిన మాట సమాప్తమైనది, ఇట్స్ ఫినిష్డ్. ఈ మాట యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో పలికినటువంటి 6వ మాట. సరే, మంచిది. ఈ మాట మీద కొంత సమయము మనం దేవుని పరిశుద్ధాత్మ ద్వారా కొన్ని విషయాలు మనం నేర్చుకోవడానికి కొరకు ప్రయత్నం చేద్దాం. సరే, ఏమి సమాప్తమైనది? యేసు ప్రభువారు సిలువలో మాట్లాడుతూ 6వ మాట ఆయన అన్నారు, ఇట్స్ ఫినిష్డ్, సమాప్తమైనది అన్నారు. ఇంతకీ ఏమి సమాప్తమైనది? రండి కొన్ని విషయాలు చూద్దాం. ఆదికాండము 2వ అధ్యాయము 1వ వచనంలో ఏమని రాయబడి ఉంది? ఆకాశమును భూమియు వాటిలో ఉన్నటువంటి సమస్త సమూహమును ఏం చేయబడుతూ వచ్చినాయి అంటే ఇక్కడ మొదటి సమాప్తం చూస్తూ ఉన్నాము. ఇక్కడ చూస్తున్నాం మొదటి పదము సమాప్తమైనది అనేటటువంటి మొదటి మాట ఇక్కడ చూస్తున్నాం. కాబట్టి ఆదికాండం 2వ అధ్యాయం 1వ వచనం ప్రకారంగా ఏమి సమాప్తమైనది? ఏ సందర్భంలో ఆ మాట రాయబడింది అంటే, మొదటి అధ్యాయం అంతా మనకు తెలుసు. మొదటి అధ్యాయంలో దేవుడు సృష్టిని అంతా కూడా ఆయన నిర్మించిన తర్వాత ఇప్పుడు 2వ అధ్యాయం 1వ వచనంలో ఆ మాట పలుకుతూ వచ్చినారు, ఏమనంటే సమాప్తమైనది అని. అంటే ఇప్పుడు చెప్పండి, ఏమి సమాప్తమైనది? ఆదికాండం 2వ అధ్యాయం 1వ వచనం ప్రకారముగా మొదటి సృష్టి ఏమైంది? సమాప్తమైనది అని మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ఇంకొక మాట చూద్దాం. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 6వ వచనం. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 6వ వచనం. మరియు ఆయన నాతో ఇట్లనెను, సమాప్తమైనవి. చాలు, అక్కడ ఆగుదాం. మళ్ళీ 2వ మాట ఇక్కడ చూస్తున్నాం, సమాప్తమైనది అని. ఇప్పుడు ఏం సమాప్తమైనది? ఇక్కడే ఆదికాండం 2వ అధ్యాయం 1వ వచనంలోనేమో మొదటి సృష్టి సమాప్తమైనది కదా. ఇప్పుడు ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 6వ వచనంలో కూడా చూసినాం సమాప్తమైనవి. ఇక్కడేం సమాప్తమైనది అంటే, ఆదికాండం 21వ అధ్యాయం 1వ వచనం మనం చూస్తున్నాము కదా, అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని నేను చూచితిని. మొదటి ఆకాశము మొదటి భూమి ఏమైపోయినాయి అంటే అవి
గతించిపోతా వచ్చినాయి. అంటే ఇప్పుడు ఇదే సృష్టి, ఇది నూతనమైనటువంటి సృష్టి కదా. అదే కదా అక్కడ మనం చూస్తూ వచ్చినాము. నేను నూతనమైనటువంటి యెరూషలేము పరిశుద్ధ పట్టణము మరి తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని వద్ద నుండి దిగవచ్చుట నేను చూచెదను. అంటే ఇదే సృష్టి అంటే నూతనమైనటువంటి సృష్టి. ఆదికాండం 2:1 మొదటి సృష్టి సమాప్తమైతే ప్రకటన గ్రంథం 21:6 ఏమి సమాప్తమైందంటే నూతన సృష్టి సమాప్తమైనది. ఇప్పుడు 19 మనం చదివాం కదా, 6వ మాట 19వ అధ్యాయం 30వ వచనం యోహాను సువార్తలో చెప్పబడిన ఈ సమాప్తమైనది అంటే ఏమి సమాప్తమైనది అంటే నూతన సృష్టి ప్రకటన గ్రంథంలో సమాప్తమైనదని చెప్పినాడు కదా. ఇప్పుడు ఈ నూతన సృష్టికి పునాది అనేది ఇదిగో ఈ శిలువలో యేసుప్రభు వారు పలికినటువంటి 6వ మాట ద్వారా నూతన సృష్టికి వేయబడినటువంటి పునాది అనేది ఏమైందో తెలుసా, సమాప్తమైనది. ఇప్పుడు అక్కడ నుండి కూడా ఈ నూతన సృష్టి యొక్క నిర్మాణ క్రమం అనేది జరుగుతూ 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 వస్తూ ఉంది. ఇప్పుడు ప్రకటన గ్రంథం 21:6 వచ్చేసరికి ఈ నూతన సృష్టి క్రమం ఏమవుతుంది, నిర్మాణం ఏమవుతుంది అంటే సమాప్తమవుతుంది. అప్పుడు మనము ప్రభుతో కలిసి యుగాలు కూడా లేదా 1000 సంవత్సరాలు ప్రభుతో కలిసి ఆ నూతన సృష్టిలో ఉండేటటువంటి వారిగా మనల్ని దేవుడు ఏం చేస్తున్నాడంటే సిద్ధపరుస్తూ ఉన్నాడు. అందుకని ప్రభు అన్నాడు 6వ మాటగా సిలువలో సమాప్తమైనది, ఇట్స్ ఫినిష్డ్. అంటే నూతన సృష్టికి పునాదిని యేసు ప్రభు వారు ఏం చేస్తూ వచ్చినారంటే సమాప్తం చేస్తూ వచ్చినారు. సరే రండి, ఇంకేమి సమాప్తమైనవో మరి బైబిల్ గ్రంథంలో నుండి ఒక 7 సంగతులు చూద్దాం. ఏమి సమాప్తమైనవో యేసు ప్రభు వారు సిలువలో ఇట్స్ ఫినిష్డ్ సమాప్తమైనది అని చెప్పడం ద్వారా లేదా ఆ చెప్పడంలో ఉన్నటువంటి ఆ వాక్య భాగంలో ఉన్నటువంటి ఆత్మీయమైనటువంటి భావము, ఆత్మీయమైనటువంటి అర్థం ఏంటో ఒక 7 సంగతులు దేవుని వాక్యంలో చూద్దాం. మొదటిది ఏమి సమాప్తమైనవి అంటే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శ్రమలు సమాప్తమవుతూ వచ్చినాయి. ప్రియ దేవుని బిడ్డ, సిలువలో యేసుక్రీస్తు ప్రభు వారు పొందవలసినటువంటి శ్రమలన్నీ కూడా ఆ మాటతో ఏమవుతూ వచ్చినాయి తెలుసా, సమాప్తమైపోతా వచ్చినాయి. ఎంతగా శ్రమపరచబడుతూ వచ్చినాడు కదా. 3.5 సంవత్సరాలు ఆయన భూమి మీద పరిచర్య చేస్తే ఆ పరిచర్య చేసినటువంటి దినాలలో ఎన్నో రీతులుగా ఆయన శ్రమలు అనుభవిస్తూ వచ్చినాడు. మాటల ద్వారా శ్రమలు అనుభవిస్తూ వచ్చినాడు. అనేక రీతులుగా ఆయన శ్రమలు భరిస్తూ వచ్చినాడు, ఓర్చుకుంటూ వస్తున్నాడు, సహిస్తూ వచ్చినాడు. ఇప్పుడు ఆ శ్రమలన్నీ కూడా ఆయన పొందవలసినటువంటి శ్రమలన్నీ కూడా ఇప్పుడు ఆ సిలువలో ఏమవుతూ వచ్చినాయి, సమాప్తమవుతూ వచ్చినాయి. అందుకని యేసు ప్రభు వారు సిలువలో 6వ మాట మాట్లాడుతూ అంటున్నారు ఆయన ఇట్స్ ఫినిష్డ్ సమాప్తమైనది అని. రెండవది ఇంకేం సమాప్తమైనవి అంటే ధర్మశాస్త్రం యొక్క విధి సమాప్తమవుతూ వచ్చిందండి. అందుకనే ఆయన భూమి మీద ఉన్నప్పుడు ఒక మాట అంటారు, మత్తయి సువార్త 5వ అధ్యాయము 17వ వచనంలో ఏమని అంటారంటే మత్తయి సువార్త 5:17 నేను ధర్మశాస్త్రమును కొట్టివేయుటకు నేను రాలేదు కానీ ధర్మశాస్త్రం నేనేం చేయడానికి వచ్చాను, నెరవేర్చడానికే నేను వచ్చి తిని అని సెలవిచ్చారు కదా. ఇప్పుడు ఏమి సమాప్తమైనది అంటే ధర్మశాస్త్రం యొక్క విధిని ఆయన ఏం చేస్తూ వచ్చినాడు తెలుసా, సమాప్తం చేస్తూ వచ్చినాడండి. అందుకనే చూడండి ఒక మాట రోమాపత్రిక 10వ అధ్యాయం 4వ వచనంలో ఒక మాట రాయబడి ఉంటుంది. రోమాపత్రిక 10వ అధ్యాయము 4వ వచనం, అయ్యా విశ్వసించు ప్రతి వానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు కదా. సో ఇప్పుడు ఏమి సమాప్తమైనది అంటే ఇప్పుడు అక్కడ చెప్పబడినటువంటి వచనం ప్రకారముగా క్రీస్తు సమాప్తమైనది అని ఆ సిలువలో ఆయన 6వ మాట పలికిన వెంటనే ఆ ధర్మశాస్త్రము యొక్క విధి అంతటిని కూడా ఏం చేసినాడు తెలుసు, యేసుక్రీస్తు ప్రభు వారు సమాప్తం చేస్తూ వచ్చినారండి. అది ఆయన సమాప్తమైనది అని చెప్పిన మాటలో ఉన్నటువంటి భావము. ఇది 2. తర్వాత 3వ సంగతి ఇంకేమి సమాప్తమైనది అంటే విమోచన క్రియ అనేది సమాప్తమవుతూ వచ్చింది. ఈ మాట ఎక్కడుంది చూడండి, యోహాను సువార్త 5వ అధ్యాయము 36వ వచనంలో ఏమని రాయబడి ఉందో. యోహాను సువార్త 5వ అధ్యాయము 36వ వచనము.
అయితే యోహాను సాక్ష్యము కంటే నాకు ఎక్కువైన సాక్ష్యము కలదు. అదేమనినా, నేను నెరవేర్చుటకై తండ్రి ఏ క్రియలను నాకు ఇచ్చి ఉన్నాడో నేను చేయుచున్న ఆ క్రియలే తండ్రి నన్ను పంపి ఉన్నాడని నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి అని చెప్తూ వచ్చినాడు కదా. మీరు నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నవి అంటే విమోచన క్రియ. ఇదే ఈ లోకంలో ఉన్నటువంటి మానవులందరినీ కూడా విమోచించడానికి కొరకు యేసుక్రీస్తు ప్రభు వారి భూమి మీదకి వచ్చినాడు. అందుకనే మనిషి కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు కానీ పరిచర్య చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన్ను తాను దేవునికి ఏం చేసుకున్నాడు, ఆయన అప్పగించుకుంటూ వచ్చినాడు అన్నటువంటి లేఖన భాగము మనకు చాలా సుపరిచితమైనటువంటి లేఖన భాగమే. కాబట్టి దేనికి వచ్చినాడు యేసుక్రీస్తు ప్రభువారు అంటే మనల్ని అందరినీ కూడా విమోచించడానికి కొరకు, విమోచన క్రయధనముగా తన్ను తాను దేవునికి అప్పగించుకునే దాని కొరకు ఆయన భూమి మీదకి దిగి వచ్చినాడు. ఇప్పుడు ఆ విమోచన కార్యము ఏమవుతూ వచ్చిందట, సంపూర్ణమవుతూ వచ్చింది, సమాప్తమవుతూ వచ్చింది. సక్సెస్ఫుల్గా విమోచన కార్యాన్ని ఆయన నెరవేరుస్తూ వచ్చినాడు. కాబట్టే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు అంటూ ఉన్నారు, ఇదిగో సమాప్తమైనది అని. ఆ మాటనే ఆయన సిలువకు వెళ్ళడానికి పూర్వము ఇదే యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనంలో చివరిగా ఆయన ప్రార్థన చేస్తూ అదే మాటను చెప్తూ ఉంటారు. ఏమని? చేయుటకు నీవు నాకు ఇచ్చిన పనిని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నేను నిన్ను. కాబట్టి ఏ పని నిమిత్తం పంపించబడినాడో ఆ పనిని సంపూర్ణముగా ఏం చేసినాడట, ఆయన భూమి మీద నెరవేరుస్తూ వచ్చినాడట. ఆయన సంపూర్ణముగా దానిని నెరవేర్చినాడు. కాబట్టే ఇప్పుడు ధైర్యంగా సిలువలో ఆయన సాక్ష్యమిస్తూ ఉన్నాడు. ఏమనంటే ఇట్స్ ఫినిష్డ్, సమాప్తమైనది అని కదా. ఒకప్పుడు నీవు నేను కూడా పాపమునకు దాసులముగా ఉన్నాం. ఆ మాటని రోమాపత్రిక 6వ అధ్యాయం 17వ వచనంలో పౌలు అంటాడు, పాపము నుండి విమోచించబడి ఇప్పుడు మీరు దేవునికి దాసులైతిరి, ఇందుకు దేవునికి స్తోత్రం అంటాడు. కాబట్టి ఒకప్పుడు మనము పాపమునకు దాసులం, పాపము నుండి మనల్ని విమోచించినాడు. ఒకప్పుడు శాపమనేటటువంటి కాడి క్రింద ఉన్నటువంటి వారం మనము. అటువంటి శాపమనే కాడి క్రింద ఉన్న మనల్ని గలతీ పత్రిక 3వ అధ్యాయము 14, 15, 16 వచనాలు ప్రకారముగా ఆ శాపము నుండి కూడా మనల్ని ఏం చేసినాడు తెలుసా, యేసు ప్రభువారు విమోచిస్తూ వచ్చినాడండి. ఒకప్పుడు మనము దుర్నీతికి దాసులము, తీతు పత్రికలో మాట రాయబడి ఉంటుంది. దుర్నీతికి దాసులమైనటువంటి మనలను ఆ దుర్నీతి నుండి కూడా ఏం చేసినాడు తెలుసా, యేసు ప్రభువారు విమోచిస్తూ వచ్చినాడు. అంత మాత్రమే కాదు, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 17, 18 వచనాల ప్రకారము పితృపారంపర్యమైనటువంటి వ్యర్థమైనటువంటి ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వాటి నుండి మనల్ని విమోచించడానికి వరకు వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత ఆయన మనల్ని విమోచించలేదు కానీ అమూల్యమును నిర్దోషమును నిష్కలంకమునగు క్రీస్తు రక్తము వంటి గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచించబడుతారని మీరు ఎరుగుదురు కదా అంటాడు. ఎరుగరా అంటాడు కదా. ఆ తర్వాత ఇంకా దేని నుండి విమోచించినాడంటే దుష్ట యుగము నుండి, దుష్టుని నుండి కూడా మనల్ని విమోచించినాడు. ప్రియదేవుని బిడ్డ, 5 సంగతులు చెప్పాను. దేనికి ఒకప్పుడు మనం దాసులం అంటే, 1 పాపానికి దాసులం, 2 శాపం యొక్క కాడి క్రింద ఉన్నాము, 3 దుర్నీతిలో ఉన్నాము మనము, 4 పితృపారంపర్యమైన వ్యర్థమైనటువంటి ప్రవర్తన ఆచారాల్లో ఉన్నాము, 5 దుష్ట యుగంలో లేదా దుష్టుని యొక్క కబంధ హస్తాల్లో ఉన్నాం మనము. ఇలా బంధించబడిపోయినటువంటి మానవుణ్ణి విమోచించడానికి కొరకే విమోచకుడైనటువంటి దేవుడే మానవుడిగా భూమి మీదకి దిగివచ్చినాడు. ఆయన పేరే యేసుక్రీస్తు ప్రభువారు. అందుకనే యోబు అంటాడు 19వ అధ్యాయం 25వ వచనంలో, నా విమోచకుడు సజీవుడు, మై రిడీమర్ ఈజ్ అలైవ్ అంటాడు. కాబట్టి ఎందుకు వచ్చినాడు యేసు ప్రభువారు లేదా ఈ భూమి మీదకి అంటే, ఇదిగో ఈ 5 రకాలైనటువంటి కార్యాల నుండి లోకంలో ఉన్నటువంటి మానవులని విమోచించడానికి కొరకే వచ్చినాడు ఆయన. అందుకని అన్నాడు, మనిషి కుమారుడు పరిచారం చేయించుకోవడానికి రాలేదు కానీ పరిచర్య చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన్ను తాను అప్పగించుకోవడానికే భూమి మీదకి వచ్చినాడు అని చెప్పిన ప్రకారముగానే
ఇదిగో ఇప్పుడు చెప్తున్నాడు కదా, సమాప్తమైనది అని ఎప్పుడు చెప్తున్నాడంటే, ఆ విమోచన కార్యాన్ని ఎప్పుడైతే ఆయన సిలువలో ఫినిష్ చేసినాడో, సమాప్తం చేసినాడో, ఇప్పుడు సక్సెస్ఫుల్గా ధైర్యంగా చెప్తున్నాడు ఆయన, ఇట్స్ ఫినిష్డ్, సమాప్తమైనది అని. కాబట్టి మూడవదా ఇది? మూడవది ఏమి సమాప్తమైనది అంటే, విమోచన కార్యం అనేది మొదటిదేమో ఆయన పొందవలసినటువంటి శ్రమలన్నీ సమాప్తమైనవి. రెండవదేమో ధర్మశాస్త్రం యొక్క విధులు సమాప్తమవుతూ వచ్చింది. మూడవదేమో విమోచన కార్యము లేదా విమోచన క్రియ అనేది సమాప్తమైనది. రండి, నాలుగవ సంగతి ఇంకేం సమాప్తమైనది అంటే, తండ్రి చిత్తమును నెరవేర్చుట సమాప్తమైనది. ఏంటి తండ్రి చిత్తము? రండి, యోహాను సువార్త 4వ అధ్యాయం 34వ వచనం చదువుతారా? నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు. ఇప్పుడు చెప్పండి, ఏమి సమాప్తమైనది అంటే, తండ్రి చిత్తము సమాప్తమైనది కదా. అసలు ఎందుకు వచ్చినాడు యేసుప్రభు వారి భూమి మీదకి? చాలా సంగతులు ఉన్నాయి ఎందుకు వచ్చినాడో యేసుప్రభు వారి భూమి మీదకి కదా. వాటిలో ఒక సంగతి ఏంటి అంటే, యోహాను సువార్త 6వ అధ్యాయము 38వ వచనంలో సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువారే తెలియచేస్తా ఉన్నారు. ఏమని? నా ఇష్టం నెరవేర్చుకొనుటకు నేను రాలేదు, కానీ నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి నేను దిగి వచ్చి తిని. ఈ మాట సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువారే తెలియజేస్తా ఉన్నారు. ఏమని? నా ఇష్టం నెరవేర్చుకోవడానికి రాలేదు నేను ఈ భూమి మీదకి, కానీ దేనికి వచ్చాను నేను అంటే, పరలోకమందున్నటువంటి నన్ను పంపిన నా తండ్రి చిత్తము నెరవేర్చడానికి నేను ఈ భూమి మీదకి దిగి వచ్చి తిని అన్నాడు. ఏంటి తండ్రి చిత్తము అంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద 33.5 సంవత్సరాలు ఆయన ఒక సామాన్యమైనటువంటి మానవుని వలె, నీ వలె నా వలె జీవిస్తూ పాపము లేనటువంటి పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవించి ఈ లోకంలో ఉన్నటువంటి సమస్త మానవాళి యొక్క పాప పరిహారార్థమై లోక పాపమును మోసుకుని పోయేటటువంటి దేవుని గొర్రెపిల్లగా కలవరి శిలువలో ఆయన యొక్క పరిశుద్ధమైన, నిర్దోషమైన, నిష్కలంకమైన, అమూల్యమైనటువంటి రక్తాన్ని మన కొరకు ధారపోయాలి అనేది పరలోకమందున్నటువంటి తండ్రి యొక్క చిత్తము యేసు ప్రభు వారి పట్ల. ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ వర్క్ తీసుకుని ఆయన భూమి మీదకి దిగి వచ్చాడు. వచ్చిన వెంటనే చెప్పాడు, నా ఇష్టం కాదు, నా ఇష్టాన్ని నేను సిలువ వేసేసుకున్నా, నా ఇష్టాన్ని నేను చంపేసుకున్నాను, నా ఇష్టం నెరవేర్చుకోవడానికి రాలేదు నేను ఈ భూమి మీదకి, పరలోకము నుండి నన్ను పంపిన నా తండ్రి ఇష్టాన్ని నెరవేర్చడానికి నేను భూమి మీదకి దిగి వచ్చానని చెప్పి ఆయన భూమి మీద జీవించిన నాళ్ళు కూడా ప్రతిరోజు కూడా దేవుని ఇష్టాన్ని, దేవుని చిత్తాన్ని ఆయన ఏం చేసినాడు? నెరవేరుస్తూ వచ్చినాడండి. దేవుని చిత్తం లేకుండా ఏ కార్యము కూడా ఆయన జరిగించినటువంటి వాడు కానే కాదు. అందుకనే 12 సంవత్సరాల వయస్సులో దేవాలయంలో ఆయన మాట్లాడుతుంటే వాళ్ళ తల్లిదండ్రులు వెతుక్కుని తప్పిపోయినాడేమోనని వెతుక్కుని కనుగొనిన తర్వాత అప్పుడు అంటాడు, నేను నా తండ్రి పని మీద నేను ఉండవలసి ఉన్నాను అంటాడు. కాబట్టి ఆయన డే 1 నుంచి కూడా ఆయన పట్ల తండ్రి యొక్క చిత్తం ఏంటో, ప్రణాళిక ఏంటో, ఉద్దేశం ఏంటో దాన్ని ఎన్నడూ కూడా ఆయన మర్చిపోలేదు. ఆయన నెగ్లెక్ట్ కూడా చేసినటువంటి వాడు కానే కాదు. ప్రతిరోజు కూడా దేవుని చిత్తాన్ని మాత్రమే ఆయన జీవితంలో నెరవేరుస్తూ వచ్చినాడు. ఇప్పుడు ఆ సమయం అయిపోయింది. ఇప్పుడు సిలువలో ఇక ఆఖరి మాట మాట్లాడుతూ, 6వ మాట మాట్లాడుతూ అంటూ ఉన్నాడు, తండ్రి, ఏ చిత్త ప్రకారం అయితే, ఏ ప్రణాళిక ప్రకారం, ఏ ఉద్దేశంతో అయితే నీవు నన్ను ఈ భూమి మీదకి పంపించినావో నీ చిత్తాన్ని నేను సంపూర్ణముగా భూమి మీద నేను నెరవేర్చి ఇప్పుడు నేను నిన్ను మహిమపరిచానయ్యా అని ఇప్పుడు సిలువలో ధైర్యంగా చెప్తున్నాడు యేసు ప్రభువారు. ఇట్స్ ఫినిష్డ్. ఏమైంది? సమాప్తమైంది. సో ఈ మాట మనకి ఏం నేర్పిస్తూ ఉంది? యేసు ప్రభువారు సిలువలో పలికినటువంటి 6వ మాట మనకేమి నేర్పిస్తూ ఉంది అంటే, యేసుక్రీస్తు ప్రభువారిని రక్షకుడిగా అంగీకరించి, యేసుక్రీస్తు ప్రభువారి నామంలో బాప్తిస్మంలో సాక్ష్యం ఇచ్చి, యేసుక్రీస్తు ప్రభువారిని ఆత్మతో సత్యముతో ఆరాధిస్తూ, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శరీరక్త మాంసంలో పాలు పొందుతూ, యేసు ప్రభువారిని అనుదినము కూడా అనుసరిస్తున్నటువంటి మన జీవితంలో ఈ మాట ఏమి పాఠం నేర్పిస్తుంది మనకి అంటే, మనము కూడా
కూడా ఈ భూమి మీద బ్రతికినన్నాళ్ళు కూడా పరలోకమందున్నటువంటి దేవుని చిత్తాన్ని మనం ఏం చేయాలా? జరిగించాలండి. దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారిగా ఉండాలా. దైవజనులు భగత్ సింగ్ గారు తన జీవితంలో ప్రతిరోజు కూడా దేవుని చిత్తాన్ని మాత్రమే జరిగించేవాడు. ప్రతిరోజు, దేవా ఈ రోజున నీ చిత్తం ఏంటి ప్రభువా? నేను ఎక్కడికి వెళ్ళాలి? ఏం ప్రసంగం చేయాలి? ఎవరితో మాట్లాడాలి? దేని కొరకు ప్రార్థన చేయాలి? నీ చిత్తం ఏంటో నాకు తెలియచేయి ప్రభువా. దేవుని చిత్తాన్ని మాత్రమే నెరవేర్చినటువంటి దైవజనులు బ్రదర్ భగత్ సింగ్ గారు కదా. ఆయన ఒకరోజు అమెరికాకు వెళ్ళినారంట ప్రసంగం చేయడానికి. అమెరికాకు వెళితే అప్పుడు అమెరికా అధ్యక్షుడు ఉండేటటువంటి భవనము వైట్ హౌస్, వాళ్ళ స్టాఫ్, అమెరికా అధ్యక్షుడు వాళ్ళందరూ ఉంటారు అక్కడ కూడా ఆరాధన జరుగుతుంది. వాళ్ళందరూ బిలీవర్స్ కాబట్టి ఆరాధన జరుగుతుంది. బ్రదర్ భగత్ సింగ్ గారు ఆంధ్రప్రదేశ్ నుంచి లేదా భారతదేశం నుండి అమెరికాకు వచ్చినాడన్న వార్తని వాళ్ళు విని వాళ్ళు భగత్ సింగ్ గారికి ఫోన్ చేసినారట. అయ్యా మీరు ఒకసారి వైట్ హౌస్కి రావాలి, అమెరికా అధ్యక్షుల వారు ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ అందరూ కూడా కూడుకుని ఉన్నారు, వారి మధ్యలో మీరు దేవుని వాక్యాన్ని ప్రకటించాలి, మీరు వైట్ హౌస్కి రావాలి అని అడిగినారట. అప్పుడు భగత్ సింగ్ గారు ఇట్లా చెప్పినారట, నేను ప్రార్థన చేసుకుని దేవుణ్ణి అడిగి నేను చెప్తానండి అని ఫోన్ పెట్టేసినారు. సరే, ఆయన ప్రార్థన చేసుకుంటా ఉన్నారు. దేవుణ్ణి అడిగినారు, ప్రభువా నేను వైట్ హౌస్ నుంచి నాకు కాల్ వచ్చింది, వెళ్ళి వాక్యం చెప్పాలట, వెళ్ళనా వద్దా అని. ఇది నీ చిత్తమేనా నేను వైట్ హౌస్కి వెళ్ళడము అని. అప్పుడు దేవుడు స్పష్టంగా చెప్పినాడంట, భగత్ సింగ్ నువ్వు వైట్ హౌస్కి వెళ్ళి వాక్యం చెప్పడం నా చిత్తము కాదు, కాబట్టి నువ్వు వెళ్ళడానికి వీలు లేదని. సరే ప్రభువా. ఇప్పుడు మళ్ళీ వైట్ హౌస్ నుంచి కాల్ వచ్చింది, అయ్యా మీరు వస్తున్నారా, మీ కొరకు అమెరికా అధ్యక్షుడు ఇంకా అక్కడ మిగతా స్టాఫ్ అందరూ చాపెల్ హాల్లో ప్రార్థనా గదిలో వెయిట్ చేస్తూ ఉన్నారు అంటే. అప్పుడు ఆయన అన్నాడంట, లేదండి నేను రావటం లేదు, నేను అక్కడికి రావడం దేవుని చిత్తం కాదన్నారు. అప్పుడు వెంటనే వాళ్ళు అన్నారట, ఈ కాల్ ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా, మేము ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నాం తెలుసా, ఇది వైట్ హౌస్ నుంచి ఫోన్ చేస్తున్నాం మేమన్నారు. వైట్ హౌస్ అంటే ప్రపంచంలోనే మరి అన్ని దేశాల కంటే కూడా అగ్రదేశమైనటువంటి అమెరికా దేశం యొక్క అధ్యక్షుడు ఉండేటటువంటి భవనం వైట్ హౌస్. కాబట్టి వాళ్ళు చాలా గర్వంగా మేము ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నామో తెలుసా, వైట్ హౌస్ నుంచి కాల్ చేస్తున్నామన్న. అప్పుడు బ్రదర్ భగత్ సింగ్ గారు ఇట్లా అన్నారు, వెదర్ ఇట్ ఈస్ వైట్ హౌస్ ఆర్ బ్లాక్ హౌస్, నో బౌదర్ అబౌట్ మీ. అది తెల్ల భవనం అవనివ్వండి, శ్వేత భవనం అవనివ్వండి, నల్ల భవనం అవనివ్వండి, నాకు ఎటువంటి తేడా లేదు. కానీ నేను నా బ్రతుకు దినములంతా కూడా దేవుని చిత్తాన్ని నేను జరిగిస్తాను తప్ప దేవుని చిత్తాన్ని దాటి నేనేమి కూడా చేయలేను. అంతగా దేవుని చిత్తాన్ని జరిగించినటువంటి దైవజనుడు బ్రదర్ భగత్ సింగ్. నా సంగతి ఏంటి ప్రియ దేవుని బిడ్డ? యేసుక్రీస్తు ప్రభువారు తాను బ్రతికిన దినములంతా కూడా దేవుని చిత్తాన్నే జరిగించినాడు కదా. మన ముందున్నటువంటి దైవజనులు కూడా వారు దేవుని చిత్తాన్నే జరిగించినారు కదా. మరి మన సంగతి ఏంటి? నా జీవితంలో దేవుని చిత్తాన్నే మనం జరిగిస్తూ ఉన్నామా? ఒకసారి ఆలోచన చేద్దామా? చెప్పగలమా? ఒకవేళ ఈరోజే మనం చనిపోవాల్సి వస్తే, ఈ రాత్రే మనం చనిపోవాల్సిన పరిస్థితి వస్తే మన గురించి చెప్పగలరా ఈ భక్తుడు లేదా ఈ బ్రదరు, ఈ అన్న, ఈ సహోదరుడు తను బ్రతికినన్నాళ్ళు కూడా దేవుని చిత్తాన్ని మాత్రమే జరిగించి చనిపోతూ వచ్చినాడండి అని మన గురించి సాక్ష్యం ఇవ్వగలరా? లేకపోతే ఈ రోజున మనం ధైర్యంగా మన గుండె మీద చేసి చెప్పగలమా, నా పట్ల దేవుని చిత్తం ఏంటో, నా దేవుని చిత్తాన్ని నేను సంపూర్ణంగా నేను నెరవేర్చాను, ఇట్స్ ఫినిష్డ్, సమాప్తమైనది అని ధైర్యంగా చెప్పగలమా? యేసుప్రభు వారు ఆ రోజున సిలువలో మాట్లాడినటువంటి ఆ 6వ మాట ఆచరణాత్మకమైనటువంటి మాట అండి. ఆయన ఏ పని నిమిత్తమైతే పంపబడ్డాడో దాన్ని సంపూర్ణంగా ఆచరించినాడు, ఆ పనిని పూర్తి చేసినాడు. కాబట్టే ధైర్యంగా చెప్పినాడు, ఇట్స్ ఫినిష్డ్, సమాప్తమైనది అని. సో ఇప్పుడు ఆ మాట మనకి ఏం పాఠం నేర్పిస్తూ ఉంది? ఊరికే ఆచారపూర్వకముగా సిలువలో పలికిన మాటల్ని మనం ధ్యానం చేసేసి అయిపోయింది గుడ్ ఫ్రైడే అనుకుంటే ఉపయోగంలే. అట్లాంటి గుడ్ ఫ్రైడేలు నీ జీవితంలో ఎన్ని సంవత్సరం నీ జీవితంలో ఎన్ని గుడ్ ఫ్రైడేలు వచ్చిపోతా ఉన్నా కూడా దానివల్ల నీ ఆత్మీయ జీవితానికి ఏమాత్రం ఉపయోగం లేదు. నీ ఆత్మీయ జీవితానికి ఏమాత్రం కూడా క్షేమం అనేటటువంటిది లేనే లేదు. మరి ఏం చేయాలి? ఇప్పుడు ఆ మాట నీ జీవితానికి అప్లై చేసుకోవాలా, అన్వయించుకోవాలా మన జీవితానికి.
మన పట్ల కూడా దేవునికి ఒక చిత్తం ఉంది కదా, మన పట్ల కూడా దేవునికి ఒక ప్రణాళిక ఉంది కదా, మన పట్ల కూడా దేవునికి ఒక ఉద్దేశం ఉంది కదా. ఇప్పుడు ఆ ఉద్దేశ ప్రకారంగానే మనం జీవిస్తున్నామా, మన చిత్తాన్ని మన ఇష్టాన్ని మనం చంపివేసుకున్నామా, దేవుని ఇష్టాన్ని నెరవేరుస్తున్నామా లేదా, దేవుని చిత్తాన్ని మనం జరిగిస్తున్నామా లేదా అని మనల్ని మనం పరీక్ష చేసుకోవాలి. వీ మస్ట్ హ్యావ్ టు ఎగ్జామిన్ అవర్ సెల్వ్స్. ఎవరి చిత్తం నెరవేరుస్తున్నాం ప్రియదేవుని బిడ్డ కదా. వాడు చనిపోయిన తర్వాత పాతాళంలోకి వెళ్ళిపోయినప్పుడు ధనవంతుడు పాతాళంలోకి వెళ్ళి అక్కడ వేదన పడుతూ ఉన్నాడు. ఆ యాతనకరమైనటువంటి స్థలంలో బాధపడుతూ ఉంటే అప్పుడు అబ్రహాం అన్నాడు, అయ్యా, భూమి మీద నువ్వు బ్రతికినన్నాళ్ళు కూడా నీకిష్టమైనట్లుగా నువ్వు బ్రతికావు, జీవించావు, కాబట్టే ఇప్పుడు ఈ పాతాళంలో యాతనకరమైనటువంటి స్థలంలో నీవు యాతన పడుతున్నావు అన్నాడు. అంటే వాడు భూమి మీద బ్రతికిన అన్నాళ్ళు కూడా దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి బదులుగా తన ఇష్టాన్ని నెరవేర్చుకున్నాడు, తన చిత్తాన్ని నెరవేర్చుకుంటూ బ్రతికినాడు. కాబట్టే ఇప్పుడు వాడు చనిపోతే వాడి గమ్యస్థానం ఎక్కడికి వెళ్ళిపోయినాడు చెప్పండి? పాతాళంలోనికి వెళ్ళిపోయినాడు. అదే యేసుక్రీస్తు ప్రభువారు తాను బ్రతికినన్నాళ్ళు దేవుని చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చి సమాప్తమైనది అని చెప్పి ఆయన మరణించినాడు. కాబట్టే ఇప్పుడు తండ్రి యొక్క కుడిపార్శ్వమున పరలోక రాజ్యంలో తండ్రి యొక్క కుడిపార్శ్వమున కూర్చుని ఉన్నాడు. ప్రియదేవుని బిడ్డ, నీ గమ్యస్థానం ఎట్లా వెళ్తుందో అర్థమవుతుందా? మన చిత్తాన్ని మన ఇష్టాన్ని నెరవేర్చుకుంటూ చనిపోతే నిత్య నరకానికి వెళ్ళిపోతావు, పాతాళానికి వెళ్ళిపోతావు స్నేహితుడా. అందుకని యేసు ప్రభువారు ఒక మాట అన్నారు, ప్రభువా ప్రభువా అని పిలిచే ప్రతివాడు పరలోక రాజ్యంలో చేరడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్తమును నెరవేర్చు వాడే పరలోక రాజ్యంలోనికి ప్రవేశిస్తాడన్నాడు. ఇప్పుడు చెప్పండి, ఒకవేళ ఈరోజే మనం చనిపోతే నేను కూడా ఇప్పటి వరకు నా తండ్రి చిత్తాన్ని నేను నెరవేరుస్తున్నానండి, నేను ధైర్యంగా పరలోకానికి వెళతానండి అని చెప్పే ధైర్యం ఉందా నా జీవితంలో? కాబట్టి జాగ్రత్త ప్రియదేవుని బిడ్డ. యేసుప్రభు వారు సిలువలో సమాప్తమైనది అని చెప్పిన మాట భావము ఏమి సమాప్తమైనదంటే తండ్రి యొక్క చిత్తమును ఆయన ఏం చేసినాడు? సంపూర్ణముగా నెరవేరుస్తూ వచ్చినాడు. అందుకని హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 7వ వచనంలో కూడా ఒక మాట రాయబడి ఉంటుంది. చదువుదామా? హెబ్రీ పత్రిక 10:7లో మాట చదవండి, ఏమనుందో. చాలు. అప్పుడు నేను గ్రంథపు చుట్టూలో నన్ను గూర్చి రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నాను అంటే. కాబట్టి దేవుని చిత్తము నెరవేర్చడానికి కొరకు ఆయన భూమి మీదకి వచ్చినాడు, సంపూర్ణముగా దాన్ని నెరవేర్చినాడు. ఇప్పుడు సమాప్తమైనదని చెప్పి తండ్రి చిత్తమును ముగించినాడు. ఇది 4. రండి 5వది. ఇంకేమి సమాప్తమైనది అంటే 5వ సంగతి, యాజక ధర్మము సమాప్తమవుతూ వచ్చిందండి. యాజక ధర్మం అంటే యేసు ప్రభువారు శిలువ మరణము పొందడానికి పూర్వము దేవాలయము, పాత నిబంధన కాలంలో దేవాలయము 3 భాగాలుగా ఉండేది. మొదటి భాగము ఆవరణము, రెండవ భాగము పరిశుద్ధ స్థలము, మూడవ భాగము అతి పరిశుద్ధ స్థలము. ఆ ఆవరణం వరకు మాత్రమే సహోదరులకి అనుమతి ఉండేది. అది దాటి పరిశుద్ధ స్థలంలోనికి రావడానికి అవకాశం అనేది లేనే లేదు. పురుషులకి పరిశుద్ధ స్థలంలో వరకు మాత్రమే రావడానికి అవకాశం ఉండేది. అది దాటి లోపలికి అతి పరిశుద్ధ స్థలంలోనికి రావడానికి అవకాశం లేనే లేదు. ప్రధాన యాజకుడు ఒక్కడు మాత్రమే అతి పరిశుద్ధ స్థలంలోనికి వచ్చి తను యాజక ధర్మం చేసేవాడు. అంటే దేవునికి బలులు అర్పించడం లేదా దేవునికి ధూపం వేయడము, మరి దేవుణ్ణి ప్రార్థన చేయడము, ఆరాధన చేయడం అనేది చేస్తూ ఉండేవాడు. ఇప్పుడు ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు రాత్రి మనం చూసాము కదా 4వ మాట ఆక్రందన, శిలువలో ఎప్పుడైతే ఆయన 4వ మాట పలుకుతూ వచ్చినాడో లేదా ఆయన తల వంచి సమాప్తమైనదని చెబుతూ వచ్చినాడో అప్పుడు వెంటనే ఏమవుతూ వచ్చిందట, ఆ దేవాలయపు తెర అంటే ఈ పరిశుద్ధ స్థలానికి అతి పరిశుద్ధ స్థలానికి ఉన్నటువంటి అడ్డుగా ఉన్నటువంటి తెర ఏమైపోతా వచ్చింది? అది పైనుంచి కిందకి నడిమికి చిరిగిపోతా వచ్చింది. ఇప్పుడు విశ్వాసులందరూ కూడా దేవుని యొక్క అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించడానికి కొరకు అవకాశం అనేది దొరుకుతూ వచ్చింది.
అంటే ఆ యాజక ధర్మం అనేటటువంటిది ఏమవుతూ వచ్చింది అంటే సమాప్తమైనదని. ఇదివరకు ప్రధాన యాజకుడు ఒక్కడు మాత్రమే వెళ్ళేవాడు. ఇప్పుడు ఆయన సిలువలో ఎప్పుడైతే సమాప్తమైనది, ఇట్స్ ఫినిష్డ్ అన్నాడో, దేవాలయపు తెర రెండుగా చిరిగిపోతా వచ్చింది. ఇప్పుడు నిన్ను నన్ను కూడా ఏం చేస్తున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు? మనల్ని రాజులైనటువంటి యాజకులుగా, యాజక సమూహంగా చేస్తూ వచ్చినాడు. ఇప్పుడు మనం కూడా ధైర్యముగా కృపాసనం దగ్గరికి వచ్చి ప్రభువుకి ధూపం వేసేటటువంటి ధన్యత, ప్రభువుని ఆరాధించేటటువంటి ధన్యత, ప్రభువుకి ప్రార్థన చేసేటటువంటి ధన్యత, అట్టి ధన్యత దేవుడు మనకి అనుగ్రహిస్తూ వచ్చినాడు. కాబట్టి ఆ రోజున సమాప్తమైనది అని చెప్పినటువంటి మాటలో ఉన్న 5వ భావం ఏంటంటే అంటే పాత నిబంధన కాలంలో ఉన్నటువంటి యాజక ధర్మం ఏమవుతూ వచ్చిందంటే సమాప్తము అవుతూ వచ్చింది. ఇది 5. రండి 6వది. ఇంకేం సమాప్తమైనది అంటే దేవుని యొక్క ప్రణాళిక సమాప్తమవుతూ వచ్చింది. ఏం సమాప్తమైనది? యేసు ప్రభువారు ఈ లోకానికి ఒక ప్రణాళికతో వచ్చాడండి. ఒట్టునే రాలేదు, ఆయన ఒక ప్రణాళికతో వచ్చాడు. ఎక్కడుంది ఆ ప్రణాళిక? చూడండి, లూకాసు వార్త 4వ అధ్యాయము 16, 17, 18, 19 వచనాలు చదువుదామా? లూకాసు వార్త 4వ అధ్యాయము 16, 17, 18, 19 వచనాల్లో. తరువాత ఆయన తాను పెరిగిన నజరేతుకు వచ్చెను. తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోనికి వెళ్ళి చదువుటకై నిలుచుండగా ప్రవక్త అయిన యెషయా గ్రంథము ఆయన చేతికి ఇయ్యబడెను. ఆయన గ్రంథము విప్పగా, ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను, చెరలోనున్న వారికి విడుదలను, గ్రుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు అని వ్రాయబడిన చోటు ఆయనకు దొరికాను. ఎక్కడ రాయబడి ఉంది ఈ మాట? యెషయా గ్రంథము 61వ అధ్యాయము మొదటి 2 వచనాల్లో రాయబడి ఉంది. యేసుక్రీస్తు ప్రభువారి భూమి మీదకి రావడానికి ఇంచుమించు 750 సంవత్సరాలకి పూర్వమే యెషయా అనేటటువంటి ప్రవక్త ఈ ప్రవచనాన్ని ప్రవచిస్తూ వచ్చినాడు. వాస్తవంగా దీన్ని ఏమంటామంటే బిబ్లికల్ టెర్మినాలజీలో ఈ వచన భాగాన్ని గాస్పెల్ మేనిఫెస్టో అంటారు. అంటే తెలుగులో సువార్త ప్రణాళిక అని అర్థం అన్నమాట. గాస్పెల్ మేనిఫెస్టో, ఒక సువార్త ప్రణాళికతో యేసుక్రీస్తు ప్రభువారి భూమి మీదకి వచ్చినారు. ఆ సువార్త మేనిఫెస్టో ప్రకారంగానే తన పరిచర్యను ఆయన ప్రారంభించినారు. కాబట్టి ఇప్పుడు ఏమి సమాప్తమైనది? ఆ సమాప్తమైనది అని చెప్పినటువంటి మాటలో దాగి ఉన్న భావము ఏమి సమాప్తమైనది అంటే, ఏ మేనిఫెస్టో, ఏ ప్రణాళిక ప్రకారం అయితే ఈ భూమి మీదకి దిగి వచ్చినాడో, లేదా ఈ మేనిఫెస్టో ఈయన పుట్టడానికి ఇంచుమించు 750 సంవత్సరాలకి పూర్వము యెషయా ప్రవక్త ద్వారా ప్రవచించబడిందో, ఇప్పుడు ఆ ప్రవచనాత్మకమైనటువంటి ప్రణాళిక, ఆ మేనిఫెస్టో అనేది ఇప్పుడు ఏమైంది? సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవుతూ వచ్చిందండి. దాన్ని సమాప్తం చేస్తూ వచ్చినాడు, సంపూర్ణం చేస్తూ వచ్చినాడు. ఈ విషయాన్ని ధైర్యంగా యేసు ప్రభువారు చెప్తూ ఉన్నాడు, నాకు ఇచ్చినటువంటి ప్రణాళికని నేను సమాప్తం చేస్తున్నాను. నేను ఆ సంగతి ఏంటి ప్రియదేవుని బిడ్డ? యేసుక్రీస్తు ప్రభువారి భూలోకాన్ని విడిచి వెళ్ళిపోయేటప్పుడు మనకు కూడా ఒక గొప్ప ఆజ్ఞ ఇచ్చాడు కదా. ఏంటిదది? మత్తయి సువార్త 28వ అధ్యాయం 19, 20 వచనాలు. దాన్ని ఏమంటారు బిబ్లికల్ టెర్మినాలజీలో? దాన్ని ఏమంటారంటే గ్రేట్ కమిషన్ అంటారు. అంటే గొప్ప ఆజ్ఞ అంటారు. సో గొప్ప ఆజ్ఞ ఏంటి? ఆ గొప్ప ఆజ్ఞ, సర్వలోకానికి వెళ్ళి మీరు సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, నమ్మి బాప్తిసం పొందిన వారు రక్షించబడతారు. నేను మీకు ఏ సంగతులు నేను మీకు ఆజ్ఞాపించుతున్నా అవన్నీ మీరు వారికి బోధించండి. నేను సదాకాలము యుగ సమాప్తి వరకు నేను మీతో కూడా ఉంటాను అని ప్రభు వాగ్దానం చేసి ప్రతి ఒక్కరికి కూడా ఒక గాస్పెల్ మేనిఫెస్టో, ఒక సువార్త ప్రణాళికని దేవుడు మనకు అప్పగించినాడు. ఇప్పుడు ఒకవేళ ఈరోజే కనుక మనం చనిపోతే మనం చెప్పగలమా, ప్రభు నాకు ఇచ్చినటువంటి సువార్త ప్రణాళికని నేను సంపూర్ణంగా నేను నెరవేర్చాను అని చెప్పగలమా ప్రియదేవుని బిడ్డ? కానీ యేసు ప్రభువారు
ఆయన పుట్టడానికి ముందే ఆయనకి ఇవ్వబడిన ఆ ప్రణాళికని తీసుకుని వచ్చినాడు. ఇప్పుడు ఆ ప్రణాళికని సక్సెస్ఫుల్గా 3.5 సంవత్సరాలు ఆయన పరిచర్య జీవితంలో ఆయన దాన్ని సక్సెస్ఫుల్గా నెరవేరుస్తూ వచ్చినాడు. ఇక్కడ ఏ ఏ మాటలైతే రాయబడి ఉన్నాయో అవన్నీ కూడా ఆయన సంపూర్ణంగా నెరవేర్చాడు. ఆయన ఇప్పుడు ధైర్యంగా సిలువలో చెప్తూ ఉన్నాడు, ఇట్స్ ఫినిష్డ్, సమాప్తము అయినది అని. ఇప్పటికీ 6 చెప్పాను. ఆఖరిగా 7వ సంగతి ఏమి సమాప్తమైనది అంటే అపవాది యొక్క క్రియలు సమాప్తమవుతూ వచ్చినాయండి. ఆ మాట ఎక్కడుంది? యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయువాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరుచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయెను అని అక్కడ చెప్పబడినటువంటి వాక్య భాగము ప్రకారముగా ఏమి సమాప్తమైనది అంటే అపవాది యొక్క క్రియలన్నిటిని కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేసినాడు? ఆ సిలువలో సమాప్తం చేసేస్తూ వచ్చినాడు. ఇక అపవాదికి మన మీద అధికారం అనేది లేనే లేదు. కాబట్టి సమాప్తమైనది అంటే 7 సంగతులు. ఏమేమి సమాప్తమైనవి అంటే, 1 యేసు ప్రభువారు పొందవలసినటువంటి శ్రమలన్నీ సమాప్తమైనవి. 2 ధర్మశాస్త్రం యొక్క విధి సమాప్తమైనది. 3 విమోచన కార్యము సమాప్తమైనది. 4 తండ్రి యొక్క చిత్తము నెరవేర్చడం అనేటటువంటి విషయము సమాప్తమైనది. 5 యాజక ధర్మము సమాప్తమైనది. 6 గాస్పెల్ మేనిఫెస్టో సువార్త ప్రణాళిక సమాప్తమైనది. 7 ఏమి సమాప్తమైనదంటే అపవాది యొక్క క్రియలు లయమవుతూ వచ్చినాయి. అపవాది యొక్క క్రియలన్నీ కూడా ఏమవుతూ వచ్చినాయి? సమాప్తమైనవి. కాబట్టి ఇప్పుడు యేసు ప్రభువారు సిలువలో ఆ మాటను ధైర్యంగా చెప్తూ ఉన్నారు. ఏమనంటే ఇట్స్ ఫినిష్డ్, సమాప్తము అయినది. రండి ఆఖరికి 7వ మాట చూద్దాం. సిలువలో పలికిన 7వ మాట ఎక్కడుంది? లూకాసు వార్త 23వ అధ్యాయము 46వ వచనం. లూకాసు వార్త 23వ అధ్యాయము 46వ వచనం. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేకవేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానెను. ఆయన ఇలాగు చెప్పి ప్రాణము విడిచాడు. ఇది ఆఖరి మాట. సిలువలో యేసు ప్రభువారు పలికినటువంటి చివరి మాట, ఆఖరి మాట, 7వ మాట. ఏమన్నారు ఆయన? తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. ఈ మాట 31వ కీర్తన 5వ వచనంలో చెప్పబడినటువంటి ప్రవచనము నెరవేర్పు కొరకు సిలువలో ఈ 7వ మాటను యేసు ప్రభువారు పలుకుతూ వచ్చినారు. నిన్నటి దినం నుంచి నేను చెబుతూ ఉన్నాను, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పుట్టుక గురించి, యేసు ప్రభువారి యొక్క జీవితము గురించి, యేసు ప్రభువారి యొక్క మరణము గురించి, యేసు ప్రభువారి యొక్క సమాధి గురించి, యేసు ప్రభువారి యొక్క పునరుత్థానము గురించి, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క 2వ రాకడ గురించి, ఇవన్నీ కూడా ఆయన పుట్టడానికి కొన్ని వందల సంవత్సరాలకి పూర్వమే అనేక మంది ప్రవక్తల ద్వారా దేవుడు ప్రవచనాత్మకమైనటువంటి వాక్య భాగాలను తెలియచేస్తూ వచ్చినారు. ప్రవచనాలు చెప్పబడుతూ వచ్చినాయి. ఇప్పుడు ఆ ప్రవచనాలన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద ఉన్నప్పుడు వాటిని నెరవేరుస్తూ వచ్చినారు. ఇప్పుడు ఆ ప్రవచనంలో నెరవేర్పులో భాగముగానే ఇదిగో ఈ మాట కూడా 31వ కీర్తన 5వ వచనంలో చెప్పబడినటువంటి ఆ మాటలో ఉన్నటువంటి ప్రవచనం నెరవేర్పే యేసు ప్రభువారు సిలువలో పలికినటువంటి 7వ మాట. ఏమంటూ ఉన్నారు? మళ్ళీ తండ్రి అని సంబోధించినారు కదా. మొదటి మాటలో కూడా ఏమని సంబోధించినారు? తండ్రి అని. 7వ మాటలో కూడా ఏమని సంబోధిస్తూ ఉన్నారు? తండ్రి అని. కాబట్టి తండ్రి అనేటటువంటి మాట ఇది చాలా ప్రోత్సాహాన్ని ఇచ్చేటటువంటి మాట అండి. మనం ఏదైనా కూడా తండ్రికి అప్పగిస్తే మనం ధైర్యంగా ఉండగలము, నిశ్చింతగా ఉండగలము అన్నటువంటి విషయాన్ని మనకి మళ్ళా జ్ఞాపకం చేయడానికి కొరకు ఇదిగో మళ్ళీ 7వ మాటలో కూడా ప్రభువు తండ్రి అని సంబోధిస్తున్నారు. యేసుక్రీస్తు ప్రభువారు దేవుని ఎంత ప్రేమతో తండ్రి అని పిలిచేవాడో
అట్లాగే నీవు నేను కూడా అదే రీతిగా మన ప్రార్థనలో, ప్రతి ప్రార్థనలో, ప్రతి ఆరాధనలో కూడా మనము కూడా తండ్రిని తండ్రి అని పిలిచేవారిగా ఉండాలి అనేది మన పట్ల యేసుప్రభు వారు కలిగి ఉన్న ప్రాముఖ్యమైనటువంటి ఉద్దేశం అండి. అందుకనే మొదటి మాటలో తండ్రి అని సంబోధించినాడు. ఇప్పుడు చివరి మాటలో కూడా ఏమంటున్నాడంటే తండ్రి అని సంబోధిస్తున్నాడు. ఇంకేమన్నాడు? తండ్రి, తర్వాత నీ చేతికి అన్నా. అక్కడ ఆగుదాం, ఒక్కొక్క పదం చూద్దామన్నాం కదా నిన్న. తండ్రి అయిపోయింది కదా, ఇప్పుడు రెండవ పదం అంటున్నాడు నీ చేతికి అంటున్నాడు. నీ చేతికి అని ప్రక్యులర్గా ఎందుకు ఆ పదం వాడాల్సి వచ్చింది యేసుప్రభు వారు అంటే, చూడండి మత్తయి సువార్త 17వ అధ్యాయం 22వ వచనంలో ఏమన్నారో. మత్తయి సువార్త 17వ అధ్యాయం 22వ వచనంలో మనుష్య కుమారుడు మనుష్యుల చేతికి అప్పగింపబడబోచున్నాడు, వారు ఆయనను చంపుదురు, 3వ దినమున ఆయన లేచునని వారితో చెప్పగా వారు బహుగా. ఇక్కడ ఏమన్నాడు? యేసు ఎవరికి అప్పగించబడబోతున్నాడట? మనుషుల చేతికి అప్పగింపబడబోచున్నాడు అన్నాడు. తర్వాత మత్తయి సువార్త 26వ అధ్యాయం 45లో చూడండి ఏమన్నారో. 26:45. అప్పుడు ఆయన తన శిష్యుల యొద్దకు వచ్చి, ఇక నిద్రపోయి అలసట తీర్చుకొనిడి, ఇదిగో ఆ గడియ వచ్చి ఉన్నది, మనుష్య కుమారుడు పాపుల చేతికి అప్పగింపబడుచున్నాడు అన్నాడు. ఆ తర్వాత లూకాసు వార్త 24వ అధ్యాయం 7వ వచనంలో ఏమన్నారు చూడండి. లూకాసు వార్త 24:7లో మనుష్య కుమారుడు పాపిష్టులైన మనుషుల చేతికి అప్పగింపబడు. ఏమన్నారు ఆయన భూమి మీద ఉన్నప్పుడు? ఒకటేమో మనుషుల చేతికి అప్పగించబడబోతున్నాను నేను, రెండోదేమో పాపుల చేతికి అప్పగించబడబోతున్నాను, మూడోదేమో పాపిష్టులైనటువంటి మనుషుల చేతికి నేను అప్పగించబడబోతున్నాను అన్నాడు. అట్లాగే ఆయన శరీరం అట్లాగే ఏం చేయబడుతూ వచ్చింది? పాపిష్టులైన మనుషుల చేతికే అప్పగించబడింది కదా. ఈ శరీరం, ఆయన శరీరము దోషరహితమైన శరీరం అండి. అంటే ఎక్కడా కూడా ఆయన శరీరంలో దోషం అనేది లేనే లేదు. పరిశుద్ధుడు. ఆయన పుట్టుకే పరిశుద్ధమైనటువంటి పుట్టుక. పరిశుద్ధాత్మ వలన కన్యమరియ గర్భము ధరించింది, పరిశుద్ధాత్మ వలన పుట్టినటువంటి పరిశుద్ధమైన పుట్టుక. 33.5 సంవత్సరాలు ఆయన భూమి మీద జీవిస్తే, హెబ్రీ పత్రిక 4వ అధ్యాయంలో పౌలు అంటాడు, ఆయన మనవలే సామాన్యమైన మానవుడి వలె జీవించినప్పటికీ కూడా ఆయన ఏ పాపము కూడా చేసినటువంటి వాడు కానే కాదు. పరిశుద్ధమైన జీవితం జీవించాడు యేసుక్రీస్తు ప్రభువారు. అందుకనే అంటాడు యోహాను సువార్త 8వ అధ్యాయం 46వ వచనంలో, అక్కడ ఉన్నటువంటి శాస్త్రులు, పరిసయ్యులు, అధికారులు వారందరి సమక్షంలో యేసు ప్రభువారు ఒక సవాలు విసురుతాడు. ఏమనంటే, నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించగలడు అంటాడు. ఇంతవరకు కూడా ఇన్ని వేల సంవత్సరాలు అవుతుంది యేసుక్రీస్తు ప్రభువారు ఆ సవాలు విసిరి, కానీ ఇంతవరకు కూడా ఆయనలో పాపం ఉన్నదని నిరూపించగలిగినటువంటి వారు, స్థాపించగలిగినటువంటి వారు ఎవరు కూడా లేనే లేరు. కారణం ఏంటయ్యా అంటే, ఆయన శరీరంలో ఎక్కడా కూడా పాపం అనేటటువంటిది లేనే లేదు. పరిశుద్ధుడు ఆయన. అలాంటి పాపరహితమైనటువంటి, దోషరహితమైనటువంటి శరీరాన్ని కొరడా జొలిపించడానికి కొరకు కర్కశ హృదయులైనటువంటి రోమా సైనికుల చేతికి ఏం చేసినాడు? ఈ శరీరాన్ని అప్పగిస్తూ వచ్చినాడు. అంతేనా? ఇంకా ఈ చేతులతో 3.5 సంవత్సరాల పరిచర్యలో యేసుక్రీస్తు ప్రభువారు తన చేతులతో ఎంతో మందిని ఏం చేసినాడు? ఆయన స్వస్థపరుచుతూ వచ్చినాడు, బాగు చేసినాడు. ఈ చేతులు తల మీద పెట్టి ఎంతో మందిని ఏం చేసినాడు? ఆయన ఆశీర్వదిస్తూ వచ్చినాడు కదా. అలాంటి ఆశీర్వదించినటువంటి, స్వస్థపరిచినటువంటి ఈ శ్రేష్టమైనటువంటి, ఈ దివ్యమైనటువంటి హస్తాలని మేకులు దిగగొట్టడానికి కొరకు ఆ రాణువ వారికి ఏం చేసుకున్నాడు? ఈ చేతుల్ని ఆ రాణువ వారికి అప్పగించుకుంటూ వచ్చినాడండి. అంతేనా? మనుషుల పక్షముగా తండ్రి అయినటువంటి దేవునికి విజ్ఞాపన చేసినటువంటి ఆ మహిమాన్వితమైనటువంటి, మనోహరమైనటువంటి ఈ ముఖాన్ని ఎవరికి అప్పగించుకున్నాడు? రోమా సైనికులు ఉమ్మి వేయడానికి కొరకు ఈ ముఖాన్ని ఏం చేసుకున్నాడు? ఆయనకి
అప్పగించుకున్నాడు. మనోహరమైన ముఖము కలిగిన వాడు, మహిమాన్వితమైనటువంటి ముఖము కలిగినటువంటి ప్రభువు ఈ ముఖాన్ని ఆ ఉమ్మి వేయడానికి కొరకు రోమా సైనికులకి ఆ మంద మనస్కుల చేతికి ఏం చేసుకున్నాడు తెలుసా? ఈ ముఖాన్ని అప్పగించుకు. ఒక్కడు కాదంట, తుఫాను ఉమ్మేసింది. ఒక భక్తుడు కామెంటరీలో చెప్తాడు ఏమనంటే, యేసు ప్రభు వారిని అట్లా మధ్యలో నిలబెట్టి ఈ రోమా సైనికులందరూ చుట్టూత నిలబడట, ఒకడి తర్వాత ఒకడు, ఒకడి తర్వాత ఒకడు, ఒకడి తర్వాత ఒకడు తుఫు తుఫు అని ఉమ్మి వేస్తే ఈ మనోహరమైనటువంటి ముఖారవిందము కలిగినటువంటి ఆ సౌందర్యమైనటువంటి తండ్రి ఎదుట లేత మొక్క వలె పెరిగినటువంటి ఆ స్వరూపమైనటువంటి ఆ ముఖమట ఇప్పుడు మనుషులు చూడనల్లకు అసహ్యమైనటువంటి ముఖముగా ఈ ముఖమంతా కూడా ఉమ్మే కనిపిస్తుందంట. కానీ ఆ రోమా సైనికుల యొక్క ఉమ్మే కనిపిస్తుందంట. కానీ యేసు ప్రభు వారి యొక్క దివ్యమైనటువంటి సౌందర్యమైనటువంటి ముఖము కనబడనే కనబడట్లా. ఇప్పుడు ఆ ముఖాన్ని వాళ్ళకి ఏం చేసుకున్నాడు? యేసు ప్రభు వారు అప్పగించుకుంటూ వచ్చినాడు. ఈ తల మీద ముళ్ళ కిరీటం పెట్టడానికి కొరకు ఈ తలని ఆ రోమా సైనికుల చేతికి అప్పగించుకున్నాడు. ఈయన వస్త్రపు చెంగు తాకితే చాలు నాకు స్వస్థత వస్తుంది అని అణుకువతో వణుకుచూ వచ్చి స్వస్థత పొందినటువంటి ఆ స్త్రీ తాకినటువంటి ఆ వస్త్రాన్ని నలుగురు నయవంచకులు పంచుకునే దాని కొరకు ఆ వస్త్రాన్ని ఏం చేసినాడు? వాళ్ళకి అప్పగించేస్తూ వచ్చినాడు. పాపాత్ములైన మనుషులకి, పాపిష్టులైన మనుషులకి, దేహాన్ని రోమా సైనికులకి, తలని రోమా సైనికులకి, ముఖంని రోమా సైనికులకి, వీళ్ళందరికీ అప్పగించుకుంటూ వచ్చినాడు. తన తల్లి అయినటువంటి మరియనేమో యోహానికి ఏం చేసినాడు? అప్పగించేస్తూ వచ్చినాడు. కానీ ఇప్పుడు తన ఆత్మని మాత్రమే ఎవరికి అప్పగిస్తున్నాడు? అది ఆ మాట చెప్పడానికి నేను చెప్పాను. ఏమన్నాడు ఇప్పుడు? తండ్రి నీ చేతికి. ఇప్పుడు ఎవరికి అప్పగిస్తున్నాడు ఆత్మని? ఏ దేవుడైతే తనకి ఆత్మని అనుగ్రహిస్తూ వచ్చినాడో, ఆత్మని నొసగినాడో ఆ పరమాత్ముని చేతికే ఆత్మని ఏం చేస్తున్నాడు? అప్పగిస్తున్నాడు. అందుకు ఆ మాట అన్నాడు, తండ్రి నీ చేతికే నా ఆత్మని అప్పగి. సో ఈ మాటలో నుంచి ఏం నేర్చుకోవాలి తెలుసా? నీవు నేను కూడా, మనకు కూడా ఈ ఆత్మని ఎవరు అనుగ్రహించినారు? ఈ రోజున మనం జీవిస్తున్నామంటే మనలో ఉన్నటువంటి జీవాత్మ ఎవరు అనుగ్రహించినారు మనకి? దేవుడే. కాబట్టి ఎవరి చేతికి అప్పగించాలా? దేవుని చేతికి. ఏ దేవుడైతే నీకు ఆత్మను అనుగ్రహించినాడో ఆ దేవుని చేతికే ఈ ఆత్మని ఏం చేయాలా? అప్పగించాలండి. అంతేగాని ఈ ఆత్మని దురాత్మ చేతికో లేకపోతే ఇంకొకరి చేతికో అప్పగించి చచ్చిపోయేటటువంటి చావు మనం చావనే చావు. సరే, ఇప్పుడు అంటున్నాడు నీ చేతికి. అంటే ఎవరెవరి చేతికి ఏమేమి అప్పగించినాడో, తండ్రి అయినటువంటి దేవుని చేతికి ఏమి అప్పగించినాడో చూస్తూ వచ్చాం. తర్వాత ఏమంటున్నాడు? నీ చేతికే నా ఆత్మను అప్పగించుచున్నాను అన్నాడు యేసుక్రీస్తు ప్రభువా. నా ఆత్మను అప్పగించుచున్నాను అని ఆయన చెప్పినటువంటి మాటలో దాగి ఉన్న భావం ఏంటంటే, ఈ ఆత్మను ఎవరో ఒకళ్ళు బలవంతంగా తీసుకోవట్లేదు, లాక్కోవట్లేదు. కానీ నా అంతటా నేనే స్వచ్ఛందంగా నేనే నా తండ్రి చేతికి ఏం చేస్తున్నాను? అప్పగిస్తున్నాను అని తెలియజేస్తా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, అందుకని ఆయన భూమి మీద ఉన్నప్పుడు అంటాడు, ప్రాణము పెట్టుటకును నాకు తిరిగి తీసుకునే దాని కొరకును దేవుడు నాకు అధికారం ఇస్తూ వచ్చినాడు. కాబట్టి ఎవరో ఆయన్ని బలవంతంగా, చాలామంది ఇప్పుడు మతోన్మాదులు అదే కదా అనేది, ఏమని? ఆ శిలువలో 3 మేకులు బీక్కోలేకపోయినాడు, మీ దేవుడు ఆయనే రక్షించుకోలేక చచ్చిపోయాడు, ఇంకా మిమ్మల్ని ఏం రక్షిస్తాడు అంటే వాళ్ళకి తెలియక అమాయకత్వంలో ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళు ఏమంటారంటే, రోమా సైనికులు ఆయన అట్లా కొట్టి చంపేశారు ఆయన్ని, చంపేస్తేనే తనని తాను బ్రతికించుకోలేకపోయినాడు, వాళ్ళ చేతిలో నుండి తప్పించుకోలేకపోయినాడు, ఇంకా మిమ్మల్ని నేను తప్పిస్తాడు, మిమ్మల్ని నేను కాపాడుతాడంటాడు. అదిగో ఇక్కడ ఏమంటున్నాడు ఆయన? నా ఆత్మను స్వచ్ఛందంగా నేనే ఏం చేస్తున్నాను? దేవుని చేతికి. అంతేగాని రోమా సైనికులో లేకపోతే పిలాతో లేకపోతే హేరోదో ఇంకొకళ్ళు ఎవరో ఈ ఆత్మని ఏం చేయట్లేదు, వాళ్ళు బలవంతంగా వాళ్ళు తీసుకున్నవారు కాదని తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ఏం నేర్పిస్తూ ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభువారంటే,
మనం కూడా చనిపోయినప్పుడు మన ఆత్మని తండ్రి అయిన దేవుని చేతికి అప్పగించేటటువంటి వారిగా మనం ఉండాలి. అట్లాంటి పరిశుద్ధమైనటువంటి పవిత్రమైనటువంటి జీవితం మనం జీవించాలి. అట్లా మన ఆత్మని పరిశుద్ధమైనటువంటి విధానంలో మనం సిద్ధపరచుకోవాలి అన్నటువంటి విషయాన్ని యేసుక్రీస్తు ప్రభువారు శిలువలో పలికినటువంటి 7వ మాట ద్వారా మనకు ఆయన నేర్పిస్తూ ఉన్నాడండి. మనుష్య కుమారుడిగా భూమి మీద జన్మిస్తూ వచ్చినాడు. ఇప్పుడు మరణించేటప్పుడు మాత్రం దేవుని కుమారునిగా ఆయన ఏం చేస్తూ ఉన్నాడు? మరణిస్తూ ఉన్నాడు. ఆయన మరణము సహజ మరణం కాదు, కానీ అది దైవ సంకల్పముతో కూడినటువంటి మరణం. ఆయన మరణానికి కూడా ఒక సంకల్పం ఉంది, ఒక ప్రణాళిక ఉంది, ఒక ఉద్దేశం ఉంది. ఆ దైవ సంకల్పంతో కూడిన మరణాన్ని మరణిస్తూ వచ్చినాడు. తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించు. సరే, మంచిది. తండ్రి చేతికి ఆత్మను అప్పగించడానికి కలిగినటువంటి కారణం ఏంటి? రండి మళ్ళీ ఇంకొక 7 సంగతులు చూద్దాం. ఇంకా అప్పుడే అయిపోలే, ఇంకా 20 నిమిషాలు టైం ఉంది. అయిపోయింది ఇంకా అనుకున్నారా? తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నాను అని ఉన్నటువంటి ఆ 3 పదాలు, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నాను అని ఆ 3 పదాల్లో ఉన్నటువంటి భావం ఏంటో వివరించాను. ఇప్పుడు ఏం నేర్చుకుందామంటే, తండ్రి చేతికే ఆత్మను అప్పగించడానికి కలిగిన కారణం ఏంటి అనేది మనకు తెలుసుకుంటే అప్పుడు మనము కూడా ఎందుకు ఆ తండ్రి చేతికే మన ఆత్మను కూడా అప్పగించాలి అన్నటువంటి విషయం మనకి క్లారిఫై అవుతుంది, క్లియర్ అవుతుంది, అర్థం అవుతుంది కదా. రండి ఒక 7 సంగతులు చూద్దాం ఎందుకు తండ్రి చేతికి మన ఆత్మను అప్పగించాలో. మొదటి సంగతి, పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం. కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడువారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనవలెను. ఎందుకు అంటే, మొదటి మాట లేదా మొదటి సంగతి ఎందుకు అంటే భద్రత కోసమండి. ఈ లోకంలో ఏ మానవుని చేతికి మనము మన ఆత్మను అప్పగించినా కూడా ఆ ఆత్మకి ఏం లేదు చెప్పండి? భద్రత, సెక్యూరిటీ అనేది లేనే లేదు. కాబట్టి ఎవరికి అప్పగించుకోవాలా? ఆ సృష్టికర్త అయినటువంటి తండ్రి చేతికే మన ఆత్మను ఏం చేసుకోవాలి? అప్పగించుకుంటే ఇప్పుడు ఆ ఆత్మను ఏం చేస్తాడు ఆయన? జాగ్రత్తగా భద్రంగా దాన్ని కాపాడేటటువంటి వాడు దేవుడు. కాబట్టి తండ్రి చేతికే మన ఆత్మను ఏం చేసుకోవాలా? అప్పగించుకోవాలి. ఆ తర్వాత దేనికి అంటే, యోహాను సువార్త 10వ అధ్యాయము 17, 18 వచనాలు చూద్దాం. 2వ సంగతి ఎందుకు అప్పగించాలో. యోహాను చేతికే యేసుప్రభు వారు ఎందుకు అప్పగించినాడో కూడా చూద్దాం. 10. నేను దానిని మరలా తీసుకొనున్నట్లు నా ప్రాణము పెట్టుచున్నాను, ఇందువలన నేను ఆ తండ్రి నన్ను ఎందుకు తండ్రి చేతికి అప్పగించినాడు యేసుక్రీస్తు ప్రభువారు అంటే 2వ సంగతి. ఒకటేమో తండ్రి చేతిలో ఏముంది? భద్రత ఉంది కాబట్టి తండ్రి చేతికే అప్పగించినాడు. రెండవదేమో దానిని నేను మరలా నేనేం చేసుకోగలను? తిరిగి అదే శత్రువు చేతిలోనికి వెళ్ళిపోతే మన ఆత్మ తిరిగి తీసుకోవడానికి అవకాశం ఉంటుందా? లేదు కదా. అదే ఇప్పుడు తండ్రి చేతికి అప్పగించినామనుకోండి, ఒక రోజున మనకు నిరీక్షణ ఉంది. ఈ రోజు యేసుక్రీస్తు ప్రభు వారు మరణాన్ని గెలిచి తిరిగి లేచాడు కాబట్టి ఇప్పుడు మరలా మనం కూడా ఏం చేస్తాము? మనం కూడా మరణాన్ని గెలిచి తిరిగి లేస్తాము. ఆత్మస్వరూపులమై ఆ మహిమ దేహంతో ప్రభు యొక్క రాజ్యంలోనికి వెళతాము అనేటటువంటి నిరీక్షణ ఎట్లా వచ్చింది అంటే, ఇదిగో యేసుక్రీస్తు ప్రభు వారు తండ్రి చేతికి తన ఆత్మని అప్పగించడానికి కలిగిన కారణం ఏంటంటే, దాన్ని మరలా తిరిగి తీసుకునే దాని కొరకు. 3వ సంగతి ఎందుకు అప్పగించినాడు? రోమాపత్రిక 8వ అధ్యాయం 15వ వచనము. రోమాపత్రిక 8వ అధ్యాయము 15వ వచనము. రోమాపత్రిక 8:15. ఏలయనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్ర ఆత్మను పొందితిరి. ఆ ఆత్మను కలిగిన వారమై అబ్బా తండ్రి అని అంటే దాని యొక్క అర్థం ఏంటి అంటే, తండ్రితో ఉన్నటువంటి సంబంధాన్ని మనం ఏం చేయడం కొరకు? కంటిన్యూ చేయాలంటే, తండ్రితో ఉన్న సంబంధాన్ని మనం కొనసాగించడానికి కొరకు తండ్రి అయిన దేవునికి యేసుక్రీస్తు ప్రభువారు తన ఆత్మను ఏం చేసినారు?
అప్పగిస్తూ వచ్చినారు. అందుకని ఇప్పుడు ఆయన ఉచ్చరింప సఖ్యము కాని మూలుగలతో మన పక్షంగా, ఇది ఇక్కడ 27వ వచనంలో రాయబడి ఉంటుంది, మన పక్షంగా ఇప్పుడు తండ్రితో కలిసి ఆయన ఏం చేస్తూ ఉన్నాడు? తండ్రి కుడి పార్శ్వమున కూర్చుండి ఆయన మన కొరకు విజ్ఞాపన చేస్తాడు. కాబట్టి తండ్రికి ఎందుకు అప్పగించినాడంటే, మూడవది ఆ తండ్రితో ఉన్నటువంటి సంబంధాన్ని ఆయన కంటిన్యూ కొనసాగించే దాని కొరకు. నాలుగవది ఎందుకు అంటే 31వ కీర్తన 5వ వచనము, 31వ కీర్తన 5వ వచనము. నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను, యెహోవా సత్యదేవా నన్ను విమోచించువాడవు నీవే. ఎందుకు అంటే నాలుగవది, ఈ ప్రవచనం నెరవేర్పు కోసము తండ్రి చేతికి దేవుడు యేసుప్రభు వారు తన ఆత్మని అప్పగిస్తూ వచ్చిన. మొదటిదేమో తండ్రి చేతిలోనే భద్రత ఉంది, ఆ భద్రత కొరకు. రెండవదేమో మళ్ళా దాన్ని తిరిగి తీసుకునే దాని కొరకు. మూడవదేమో తండ్రితో ఉన్న సంబంధము కంటిన్యూ చేసే దాని కొరకు. నాలుగవదేమో ఈ 31వ కీర్తనలో చెప్పబడిన ప్రవచనము నెరవేర్చబడే దాని కొరకు. ఐదవదేమో యోహాను సువార్త 11వ అధ్యాయం 11వ వచనం. యోహాను సువార్త 11వ అధ్యాయము 11వ వచనం. ఆయన ఈ మాటలు చెప్పిన తరువాత, మన స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడు, అతన్ని మేలుకొల్ప వెలుచున్నామని వారితో చెప్పినాడు. ఏంటిది ఈ సందర్భం యొక్క భావం అంటే, మరణ భయాన్ని తొలగించడం కొరకు వాళ్ళతో చెప్తున్నాడు, మీరెవరు బాధపడాల్సిన అవసరం లేదు, కృంగిపోవాల్సిన అవసరంలా. మన స్నేహితుడైన లాజరు ఏం చేస్తా ఉన్నాడు? నిద్రిస్తున్నాడు. ఇప్పుడు అతను ఏం చేద్దాం? మనం వెళ్ళి మేలుకొలుపుదాం, లేపుదాం అంటున్నాడు కదా. ఇప్పుడు మనం కూడా చనిపోతే ఏమని రాస్తారు బ్యానర్ మీద? ప్రభునందు నిద్రించిరి అని రాస్తారు. అంటే ఇప్పుడు మనం కూడా ప్రభువులు ఏం చేస్తూ ఉన్నాం? నిద్రిస్తూ ఉన్నాం. ఒక రోజున మనల్ని కూడా ఇప్పుడు ఆ రోజున 4 రోజుల నుంచి నిద్రిస్తున్నటువంటి ఆ సమాధిలో నిద్రిస్తున్నటువంటి లాజర్ని యేసుప్రభు వారు ఏం చేసినాడు? వెళ్ళి మేలుకొలిపాడు. ఇప్పుడు లాజరు సజీవుడిగా లేచినాడు. అట్లాగే ఇప్పుడు మనం కూడా ప్రభువునందు నిద్రించిన మనల్ని కూడా ఒక రోజున యేసుప్రభు వారు ఏం చేస్తారు? మేలుకొలిపితే మనం కూడా తిరిగి లేస్తాం. అంటే ఆ మరణ భయము నుండి మనల్ని విడిపించడానికి కొరకే తండ్రి చేతికి తన ఆత్మను ఏం చేస్తున్నాడు? ఆయన అప్పగిస్తున్నాడు. ఇప్పుడు ఆత్మ రేపు మనం ధ్యానం చేసేటప్పుడు చూస్తాం. ఇప్పుడు ఆ ఆత్మే మళ్ళీ ఆయన మృతుల్లో నుండి తిరిగి ఏం చేస్తూ వచ్చింది? తిరిగి సజీవుడిగా, పునరుత్థానుడిగా ఆయన తిరిగి లేపుతూ వచ్చిందండి. కాబట్టి ఇది 5వ సంగతి. దేనికంటే మరణ భయం, లోకంలో ఉన్నటువంటి మానవులందరి యొక్క మరణ భయంను తొలగించేదాని కొరకు. ఆ తర్వాత 6వది సమూయేలు మొదటి గ్రంథం 25వ అధ్యాయం 29వ వచనము. సమూయేలు మొదటి గ్రంథము 25వ అధ్యాయం 29వ వచనం. నిన్ను హింసించుటకైనను నీ ప్రాణము తీయటకైనను ఎవడైనా ఉద్దేశించిన ఎడల నా ఏలినవాడవగ నీ ప్రాణము నీ దేవుడైన యెహోవా యొద్దనున్న జీవపు మూటలో కట్టబడును కదా. దేని కొరకంటే అక్కడ మనం ఒక మాట తీసుకుందాం. జీవపు మూటలో కట్టబడి ఉంది, నువ్వు భయపడాల్సినటువంటి అవసరం లేనే లేదు. కాబట్టి జీవపు మూటలో దాన్ని దాచి ఉంచేదాని కొరకు తండ్రి చేతికి తన ఆత్మను అప్పగించినాడు. ఆఖరికి 7వది యోహాను సువార్త 14వ అధ్యాయము 1 నుండి 3 వచనాల వరకు. మీ హృదయములను కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు, నా యందును మీరు విశ్వాసం ఉంచండి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడలు నేను మీతో చెప్పెదను. ఇప్పుడు నేను వెళ్ళి మీ కొరకు నేను స్థలము సిద్ధపరిచి నేను మరలా మీ వద్దకు తిరిగి వస్తాను. సో ఎందుకు తండ్రి చేతికి అప్పగించినాడు? 7వ సంగతి అంటే, ఆయన పరము నుండి వచ్చినటువంటి వాడని, మరలా తిరిగి పరలోకానికి వెళ్ళినటువంటి వాడని వాస్తవ సత్యాన్ని రుజువుపరచడానికి కొరకు తండ్రి చేతికి తన ఆత్మని ఏం చేసినాడు? అప్పగిస్తూ వచ్చినాడు. 7 సంగతులు. 1 భద్రత కొరకు, 2 తిరిగి పొందేదాని కొరకు, 3 తండ్రితో ఉన్న సంబంధము కొనసాగించడానికి కొరకు, 4 ప్రవచనము నెరవేర్చబడేదాని కొరకు, 5 మరణ భయం నుండి తొలగించేదాని కొరకు, 6 జీవపు మూటలో దాచబడడం కొరకు, 7 ఆయన పరలోకంలో నుండి దిగివచ్చిన వాడని
మరలా తిరిగి పరలోకంలోనికి వెళ్ళినటువంటి వాడని రుజువుపరచడానికి కొరకే తండ్రి చేతికి తన ఆత్మను అప్పగిస్తూ వచ్చినాడు. ఇవి యేసు ప్రభువారు ఆ రోజున సిలువలో పలికినటువంటి 7 మాటల్లో దాగి ఉన్నటువంటి ఆత్మీయమైనటువంటి భావం. ఈ లోకంలో ఉన్నటువంటి మానవుడు ఎలా జీవించాలో ప్రయత్నం చేస్తూ ఉంటే, ఇదిగో యేసు ప్రభు వారి యొక్క సిలువ మనకేం నేర్పిస్తూ ఉందంటే, ఈ లోకంలో ఎలా మరణించాలో మనకి తెలియచేస్తూ ఉంది కదా. లోకంలో పొద్దున్న లేచిన దగ్గర నుంచి మానవుడు దేని కొరకు ప్రయాసపడుతున్నాడు, దేని కొరకు అంటే ఎట్లా జీవించాలి, ఎట్లా బ్రతకాలో ప్రయాసపడుతూ ఉంటే, కానీ యేసు ప్రభు వారి యొక్క సిలువ బలియాగం మనకేం తెలియజేస్తుందంటే, చనిపోయే ముందు ఎట్లా చనిపోవాలో మనం నేర్పిస్తూ ఉంది కదా. చనిపోయే ముందు ఇతరులని శత్రువును కూడా ఎట్లా క్షమించాలో తెలియజేసినాడు మొదటి మాటలో. రెండవదేమో మనకి అభయమిస్తూ వచ్చినాడు. మూడవది తల్లిదండ్రులను ఎట్లా సన్మానించాలో నేర్పిస్తూ వచ్చినాడు. నాలుగవదేమో దేవుడు తన చేతిని ఎందుకు విడిచిపెట్టినాడో మనం ఆయన కుమారులుగా నీతిమంతులుగా మార్చబడ్డానికి అన్న విషయాన్ని మనకు నేర్పిస్తూ వచ్చినాడు. ఐదవదేమో ఆత్మీయుల దాహము, ఆత్మీయమైనటువంటి దప్పిక మనం తీర్చేవారిగా ఉండాలన్న సత్యాన్ని మనకు తెలియజేసినాడు. ఆ తర్వాత ఆరవ మాట ఏమో ఆచరణ, మనకిచ్చిన ప్రణాళిక, మనకిచ్చిన మన పట్ల దేవుని చిత్తం ఏంటో సంపూర్ణంగా మనం నెరవేర్చి చచ్చిపోవాలని. ఏడవదేమో చనిపోయేటప్పుడు మనం కూడా తండ్రి చేతికే మన ఆత్మను అప్పగించేటటువంటి వారిగా ఉండి చనిపోవాలి. కాబట్టి ఎట్లా చనిపోవాలో నేర్పించినాడు ఈ 7 మాటల ద్వారా యేసుక్రీస్తు ప్రభువారు. లోకమేమో ఎట్లా బ్రతకాలో నేర్పిస్తుంది లోకము, కానీ దేవుడేమో ఎట్లా చచ్చిపోవాలో నేర్పిస్తూ ఉన్నాడు. ప్రియదేవుని బిడ్డ, ఈ భూమి ఉన్నది మనిషి మరణించడానికి కొరకు భూమి ఉంటే, పరలోకం ఉన్నది మనిషి నిత్యం కూడా జీవించడానికి కొరకు అన్నటువంటి విషయాన్ని కూడా నేర్పిస్తూ వచ్చినాడు యేసుక్రీస్తు ప్రభువారి శిలువ మరణం ద్వారా. జాగ్రత్త ప్రియదేవుని బిడ్డ. చివరిగా యేసు ప్రభువారు చెప్పినారు, నా జీవితంలో మన ఆత్మ తండ్రి చేతికి అప్పగించాలా, లేకపోతే ఈ ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోతుందో తెలుసా? నిత్య నరకాగ్ని గుండానికి వెళ్ళిపోతుందండి. కాబట్టి ఒకవేళ ఈ రాత్రి కనుక మనం చనిపోతే ఈ ఆత్మ తండ్రి అయినటువంటి దేవుని చేతికి అప్పగించేటటువంటి ధైర్యము, అట్లాంటి అనుభవము, అట్లాంటి ఆత్మీయమైనటువంటి జీవితం మన జీవితంలో ఉందా లేదా అని మనల్ని మనం ఏం చేసుకోవాలా? పరీక్ష చేసుకోవాలా. తండ్రి చిత్తాన్ని నేను సంపూర్ణంగానే నెరవేరుస్తున్నానా లేదా? తండ్రి నాకు ఇచ్చినటువంటి ప్రణాళికని, ఆ మేనిఫెస్టోని సక్సెస్ఫుల్గా నేను కంప్లీట్ చేసినానా లేదా? తండ్రి అయినటువంటి దేవుని యొక్క ఆత్మల దాహము, ఆత్మల కొరకైనటువంటి దప్పికను తీర్చేటటువంటి వాడిగా ఆత్మల కొరకు నేను ప్రయాసపడుతున్నానా లేదా అని మనల్ని మనం పరీక్ష చేసుకుని, మన ఆత్మ తండ్రి చేతికి అప్పగించేటటువంటి అనుభవంలో కనుక చనిపోతే అది మన ఆత్మీయ జీవితానికి ఎంతో క్షేమం. లేకపోతే నీ ఆత్మ నిత్య నరకాగ్ని గుండానికి వెళ్ళిపోతుంది. వాస్తవంగా మనుషులకి ఏమంటే భయము? మరణం అంటే భయం. మరణం అంటే కూడా భయపడట్లేదండి. సరే, మీకు అర్థం అవడానికి చెప్తాను. రాత్రిపూట 11 గంటలకి బయటికి రావాలంటే మనుషులకి ఏమంటే భయము? చీకటి అంటే భయమా? చీకటి ఇంత పట్టపగలు ఉన్నట్లు ఇప్పుడు అందరికీ లైట్లు ఉన్నాయి కదా, అక్కడ స్విచ్ చేస్తారు వస్తారు కదా. వాస్తవంగా రాత్రిపూట చీకట్లో మనుషులకి ఏమంటే భయము? దెయ్యాలంటే భయం కదా. మనిషి దేనికి భయపడ్డు, కానీ దెయ్యం అంటే ఏం చేస్తాడు? భయపడతాడు. మనిషికి దెయ్యం అంటే భయం. దెయ్యానికి ఏమంటే భయం చెప్పండి? దెయ్యానికి ఏమంటే భయము? దెయ్యానికి దేవుడంటే భయం. అది మొదటి నుంచి ఉన్న సంగతి తెలిసిందేలే, కొత్తగా చెప్తారని అడుగుతున్నాను. మనుషులకేమో దయ్యాలంటే భయము, కానీ దయ్యాలకి ఏమంటే భయమో తెలుసా? పాతాళం అంటే భయం అండి. దేవుడంటే భయమే, అది వాస్తవమే, కానీ దయ్యాలకి ఏమంటే భయము? పాతాళం అంటే భయం కదా. అందుకనే ఆ రోజున యేసు ప్రభువాని ఏమని ప్రాధేయపడినాయి? అయ్యా, మమ్మల్ని పాతాళంలో పడేయద్దు, అక్కడ పందులు ఉన్నాయి, కావాలంటే ఆ పందుల్లోనే పడేయి, కానీ ఎక్కడ పడేయద్దు? పాతాళంలో పడేయద్దయ్యా అని ఆయన ప్రాధేయపడతా ఉన్నాయి దెయ్యాలు. ఎందుకు? అర్థమైందా? మనకి దెయ్యం అంటే భయము, దెయ్యానికి ఏమంటే భయము? పాతాళం అంటే భయం. పాతాళంలో ఏడుపు, పండ్లు కొరుకుట, చీకటి. అక్కడ పండ్లు కొరుకుట ఉంది కాబట్టి వాటికి పాతాళం అంటే భయం. ప్రియదేవుని బిడ్డ, కాబట్టి నీవు నేను కూడా పాతాళంకి పోకుండా ఉండాలి అంటే మన ఆత్మని ఏం చేయాలో? తండ్రి చేతికి అప్పగించేటటువంటి వారిగానే ఉండాలి. పుట్టడం మనం పాపులుగా పుట్టాం, అది మన తప్పు కాదు, కానీ చచ్చిపోవడం కూడా పాపులుగానే చచ్చిపోతే
అది వాస్తవం, 100% మన తప్పే అవుతుంది. కాబట్టి ఈ లోకంలో బ్రతకడం ఎలా నేర్పిస్తే యేసుప్రభువారు చనిపోవడం ఎలాగో నేర్పించినాడు. కాబట్టి ఎట్లా చనిపోవాలో ఈ 7 విషయాల్ని మనం జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకుంటూ మన ఆత్మీయ జీవితంలో ముందుకు వెళ్ళాలండి. ఎందుకు ఆ రోజున చీకటి వచ్చింది అంటే, ఆ నీతి సూర్యుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మరణాన్ని చూడలేక ఇప్పుడు ఆ దేశమంతా, ఇప్పుడు ఆయన ఆ మాట పలికి తన ప్రాణం అప్పగించేసిన తర్వాత, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నానని తన ప్రాణము విడిచిన తర్వాత అక్కడ రాయబడింది, ఆ దేశమంతా కూడా ఏమైందట, చీకటి గమ్మేసింది. ఎందుకు చీకటి గమ్మింది? ఎవరు ఇప్పుడు ఆ సిలువలో ప్రాణం పెట్టినటువంటి వారు ఎవరు? నీతి సూర్యుడు. ఆ నీతి సూర్యుడు ఇప్పుడు గట్టిగా కేకవేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నానయ్యా అని కేకవేసి ఎప్పుడైతే ఆయన తన ప్రాణమును విడిచినాడో, ఆ నీతి సూర్యుడు ఎప్పుడైతే తన ప్రాణమును తల వంచి తన ప్రాణమును విడిచినాడో, వెంటనే భౌతిక సూర్యుడు ఏమవుతూ వచ్చినాడు. ఆ భౌతిక సూర్యుడు ఈ నీతి సూర్యుని యొక్క మరణాన్ని చూడలేక కనుమరుగైపోతూ వచ్చినాడు, అదృశ్యుడైపోతూ వచ్చినాడు. కాబట్టి ఇప్పుడు ఆ దేశం అంతా కూడా ఏమైపోతూ వచ్చిందట, చీకటి వచ్చిందంట. ఇక్కడ ఒక మాట చెప్పనా, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మరణానికి ప్రకృతి స్పందించిందండి. దేశమంతా చీకటి అయ్యింది, సమాధులు తెరవబడుతూ వచ్చినాయి, భూమి బద్దలవుతూ వచ్చింది. కానీ అంటే ప్రకృతి అంతా కూడా ఏమైంది, స్పందించింది. కానీ బాధాకరమైన సంగతి ఏంటో తెలుసా, ఇన్ని సంవత్సరాల నుంచి సిలువ ధ్యానాలు చేస్తున్నారు, ఇన్ని సంవత్సరాల నుంచి గుడ్ ఫ్రైడేలు చేస్తూ ఉన్నారు, ఇన్ని సంవత్సరాల నుంచి లెంట్ డేస్ చేస్తూ ఉన్నారు. కానీ ఈ పాపాత్ముడైనటువంటి మానవుడు మాత్రము స్పందించడం. ఆయన మరణము చూడలేక ప్రకృతి స్పందిస్తూ వచ్చింది. ప్రకృతిని చేసినటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుడికి మానవుడు చేస్తున్నటువంటి మర్యాదను చూడలేక ప్రకృతి అంతా కూడా ఏమైంది, కళ్ళు మూసుకుందండి కదా. ఈ సృష్టిని చేసినటువంటి సృష్టికర్త ఆయన, ఆ సృష్టికర్త అయినటువంటి దేవుని పక్షంగా మానవుడు చేస్తున్నటువంటి ఆ మర్యాదని చూడలేక ఈ సృష్టి అంతా కూడా కళ్ళు మూసుకుంటా ఉంది, సృష్టి అంతా కూడా స్పందిస్తూ ఉంది. కానీ మానవుడు మాత్రం ఏం చేయట్లేదు, ఇన్ని సంవత్సరాలకి కూడా స్పందించట్లా. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రియమైన సహోదరి సహోదరుడా, నీ నా జీవితంలో దేవుడు ఆ రోజున సిలువలో మరణించడానికి కలిగినటువంటి, లేదా ఆ సిలువలో మరణించడానికి పూర్వం ఆయన మాట్లాడినటువంటి 7 మాటల్లో దాగి ఉన్నటువంటి ఆత్మీయమైనటువంటి భావం ఏంటో, దాంట్లో నుండి మనం నేర్చుకోవాల్సినటువంటి కొన్ని ఆత్మీయమైనటువంటి పాఠాలు ఏంటో నేను ఉదయకాలం నుంచి ఇప్పటి వరకు దేవుడు కంటిన్యూస్గా మనతో మాట్లాడుతూ వస్తున్నాడు. స్పందిద్దామా ఇప్పుడైనా సరే? ఇన్ని సంవత్సరాల నుంచి మనం దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నాము కదా. ఈ సంవత్సరం ఒక నూతనమైన విధానంలో ప్రభు మనతో దర్శిస్తూ వచ్చినాడు, ప్రభు మనతో మాట్లాడినాడే. కారణం ఏంటో తెలుసా? బహుశా మనం ఇన్ని సంవత్సరాల నుంచి మనం స్పందించలేదేమో దేవుని యొక్క వాక్యానికి. ప్రకృతి స్పందిస్తూ వచ్చిందండి. ఆ రోజున ప్రకృతి కళ్ళు మూసుకుంటా వచ్చింది. ఆ నీతి సూర్యుడు జరుగుతున్నటువంటి అవమానాన్ని చూడలేక భౌతికమైనటువంటి సూర్యుడు కనుమరుగైపోతూ వచ్చినాడు. కాబట్టి దేశమంతా చీకటి గమ్ముతూ వచ్చింది. ఖగోళ శాస్త్రజ్ఞులకి ఏమాత్రం కూడా అంతుపట్టలేదు. అర్థం కానటువంటి ప్రశ్న, ఎందుకు 12 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు చీకటి గమ్మిందో ఈ రోజుకి కూడా అంతుపట్టని ప్రశ్న. ఎందుకు చీకటి గమ్మిందంటే ఒకటే కారణం, ఆయన నీతి సూర్యుడు ఈ భౌతిక సూర్యుడు చూడలేక కనుమరుగైపోయినాడు. ప్రకృతి స్పందిస్తుంది కానీ మానవుడు, దేవుడు తన స్వరూపంలో తన పోలిక చొప్పున తన చేతులతో నిర్మించుకుని మానవుని యొక్క నాసికారంధ్రంలో దేవుడు తన జీవాన్ని ఊదగా జీవాత్మ ఇచ్చినటువంటి, ఆ జీవాత్మను ప్రసాదించబడినటువంటి మానవుడు మాత్రం ఏం చేయట్లేదో తెలుసా? స్పందించట్లా. కాబట్టి ఆచారపూర్వకమైనటువంటి గుడ్ ఫ్రైడేలు, ఆచారపూర్వకమైనటువంటి ఈ ఆరాధనలు ఇవే జరుపుతున్నాడే కానీ హృదయపూర్వకంగా తన అంతరంగంలో పరిపూర్ణమైనటువంటి శిలువ కార్యము, రక్షణ కార్యము, ఆత్మ కార్యము జరిగినటువంటి వాడై ఆత్మతో సత్యముతో ప్రభువుని ఆరాధించేటటువంటి అనుభవంలో ప్రభు చూపినటువంటి మాదిరి, ప్రభు ఏ రీతిగా అయితే ఆ ప్రణాళికను సంపూర్ణంగా నెరవేర్చినాడు, ప్రభు ఏ రీతిగా అయితే తన పట్ల దేవుడు కలిగి ఉన్నటువంటి ఆ చిత్తాన్ని సంపూర్తిగా నెరవేర్చి ఇది సమాప్తమైనది అని ధైర్యంగా చెప్పగలిగినాడు, ఆ రీతిగా మానవుడు జీవించలేకపోతా ఉన్నాడు. ఇది చాలా బాధాకరమైనటువంటి సంగతి. ప్రియమైనటువంటి స్నేహితుడా, ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని వాక్యాన్ని వింటున్నా ఇక్కడ కూర్చుని ఉన్నటువంటి ప్రియమైన సహోదరి సహోదరుడా, స్థానిక సియోను సంఘంలో ఉన్నటువంటి విశ్వాసి, నీ సంగతి ఏంటి? ఒకవేళ ఈ రోజు నీకు మరణం వస్తే చెప్పగలవా నువ్వు కూడా ధైర్యంగా, తండ్రి
నీవు నాకు అప్పగించిన పనిని నేను సంపూర్ణంగా నేను కూడా నెరవేర్చి నా పరుగును నేను కడముట్టించుతని, మంచి పోరాటం నేను పోరాడానయ్యా, నా విశ్వాసం నేను కాపాడుకున్నాను ప్రభువా అని అపోస్తలుడైనటువంటి పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 7-8 వచనాలు తను చనిపోయే ముందు ధైర్యంగా సాక్ష్యం ఇచ్చినాడే. అట్లాంటి సాక్ష్యం ఇవ్వగలవా ప్రియ దేవుని బిడ్డ? జాగ్రత్త. మన జీవితాలను పరీక్షించుకుందాం, సరిచేసుకుందాం. చెప్పబడినటువంటి దేవుని ఈ మాటల్లో ఉన్నటువంటి భావాన్ని సరైనటువంటి విధానంలో మనం అర్థం చేసుకుని ఆత్మీయమైన విధానంలో జీవిస్తూ ఒక రోజున మన ఆత్మను కూడా మనకు దయచేసినటువంటి తండ్రి చేతికి అప్పగించేటటువంటి అనుభవంలో బ్రతికి చచ్చిపోదాం. అప్పుడు ఒక రోజున యేసుప్రభు వారు మరణాన్ని గెలిచి తిరిగి ఎట్లయితే లేస్తూ వచ్చినాడో, ఒక రోజు నీవు నేను కూడా ఆయన మళ్ళా ప్రత్యక్షమైనప్పుడు తిరిగి లేపబడిన అనుభవంలోనికి వస్తాం. లేకపోతే మన ఇన్ని దినాల ప్రయాస అంతా కూడా వ్యర్థమే. ప్రభు సన్నిధిలో తలలో ఉంచుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రభు సన్నిధిలో తలలో వంచుదాం.